మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటే సుప్తం నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం. నీలాతుంగస్తనగిరితటే సుప్తం ఉద్బోధ్య కృష్ణం. పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవస్తు భూయః. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ஏத்தக்கணங்கள் எதிரி பொங்கி மீதளிப்ப. ஏத்தக்கணங்கள் எதிரி பொங்கி மீதளிப்ப. மாத்தாதே பாருஷரியம் வள்ளல் பெரும் பசுக்கள். ஆத்தப்படையித்தான் மகனே அறிவுராய். ஏத்தக்கணங்கள் எதிரி பொங்கி மீதளிப்ப. மாத்தாதே பாலசுரையும் வள்ளல் பெரும் பசுக்கள். ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய். ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ன சுடரே துயிலையாய். மாத்தாருனக்கு உன் வலிதொலையுந்து வாசற்கண்ணாத்தாது வந்து உன்னடிபடியுமா போலே போத்தியாம் வந்தோம் பொழிந்துயலோரெம்பாவாய். ஓத்தியாம் வந்தோம் புகழிந்தே லோரெம்பாவாய். ஏத்தக்கணங்கள் எதிரி பொங்கி மீதளிப்ப. மாத்தாதே பாலுஷொரியம் வள்ளல் பெரும் பசுக்கள். ஆத்தப்படையித்தான் மகனே அறிவுராய். ஊத்தமுடையாயி பெரியாயி உலகில் தோத்தமாய நின்ன சுடரே துகிலையாயி. மாத்தார் உனக்கு உன் வலிதுலையுந்து உன் வாசற்கண். ஆத்தாத வந்தன் வந்து உன் அடிபடியுமா போலே போத்தியாம் வந்தோம் புகழிந்து ஏலோரெம்பாவாய். போத்தியாம் வந்தோம் புகழிந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూనీలాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ శరణవు శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, మన ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈరోజు 21వ పాశరం యొక్క విశేషాల్ని సేవించబోతున్నాం ఆండాళ్ కృపతో. ఇంతకుముందు 20వ పాశరంలో ముప్పత్తు మూవర్ అమరర్కు అనే పాశరంలో నప్పిన్న నంగాయి తిరవే తుయిలయాయి. ఉక్కమున్ తట్టొడిயும் தந்து உன்மனாளனை இப்போదే ఎమ్మై నీరాట్టుయలోరెంబావాయి అని ప్రార్థించారు. అక్కడ అమ్మా నప్పిన్న నంగాయి, నప్పిన్న పిరాట్టి పేరుతో వచ్చిన నీలాదేవి రూపంలో ఉన్న తిరవే
ఓ లక్ష్మీదేవి, శ్రీదేవి అమ్మా, నువ్వేం చేయాలి? తుగిలజా మేలుకొని మాకు భగవంతునితో సమాగమం కలవడం కోసం, కృష్ణ భగవానునితో మేము స్నానం చేయడం అంటే భగవద్గుణ అనుభవం చేస్తూ స్వామి యొక్క సేవలో పాల్గొనడం కోసం కావలసినటువంటి పరికరాలని నీవే ఇచ్చి ఆ పరమాత్మను కూడా మాకు అందించి మమ్మల్ని తరింపచేయు అని ప్రార్థించారు. శ్రీదేవి యొక్క లక్ష్మి స్వరూపంలో ఉన్న నీలాదేవిని. ఒక్కమున్ తట్టుడియున్ తందు ఉన్మనాడని ఇప్పోదే అమ్మాయి నిరాట్టు, మమ్మల్ని పరమాత్మతో కల్పించి సంతోషంగా ఆనందంగా స్వామి యొక్క సేవలో పాల్గొన్నట్టుగా నీవు కృపచేయి తల్లి అని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు సంతోషించిన నీలాదేవి నప్పిన పిరాటి తాను తలుపులు తెరిచి ఇంటి గది బయటకొచ్చి గోపికలందరినీ కూడా కలిసి వాళ్ళందరినీ కూడా తనలోకి తీసుకెళ్లి అప్పుడు తాను ముందుండి ఆ గదిలో పడుకున్నటువంటి కృష్ణ భగవానుని వాళ్లతో పాటు తాను కూడా మేలుకొలుపుతుందన్నమాట. ఈ పాశురంలో అంటే ఇక్కడ మనకు తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే, ఇంతకు ముందే మనం సేవించినట్టుగా పరమాత్మను శ్రీమన్నారాయణ్ణి మనం సేవించాలనుకుంటే ముందుగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొంది, ఆమె అనుగ్రహాన్ని పొంది, ఆమె దయతో, ఆమె పురుషకారంతో పరమాత్మను చేరుకోవాలి, ఆయన అనుగ్రహం పొందాలి అని ఇలాగా లక్ష్మీ తత్వాన్ని మనం సేవించాం. లక్ష్మీదేవికి 3 రకాల తత్వం ఉంది అని మన విశిష్ట అద్వైత సిద్ధాంతం చెబుతుంది. ఎందుకంటే లక్ష్మీ తత్వాన్ని గురించిన విషయంలో కొన్ని సంప్రదాయాల్లో కొన్ని రకాల విభేదాలున్నాయి. కొందరు ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి ఆచార్యులు నారాయణుడే పరతత్వం అంటే పరబ్రహ్మ అతడొక్కడే, లక్ష్మీదేవి ఆయన కన్నా తక్కువ స్థాయిలో ఉంటుంది, మనందరికన్నా కూడా ఆమె ముందున్న పరమ చైతన్య స్వరూపురాలు, నారాయణుని యొక్క అనుగ్రహం పొందినటువంటి ఉత్తమోత్తమైనటువంటి జీవాత్మతత్వము అని తెలుసుకుని ఆమెను ఆశ్రయించాలి. కానీ ఆమె కృప కలిగిన ప్రధానంగా మనకు కావలసిన అన్ని రకాల క్షేమాల్ని కలగచేసేటువంటి వాడు పరతత్వం అంటామే, ఆ పరబ్రహ్మ అనేవాడు నారాయణుడే అని నారాయణుడి కన్నా అమ్మ లక్ష్మీదేవికి కాస్త ఒక మెట్టు తక్కువ భావాన్ని ఇస్తారు అక్కడ వాళ్ళు సిద్ధాంతంలో. ఇది ఒక సిద్ధాంతమైతే, అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనే భగవద్ రామానుజ విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఉంటూనే ఒక దాంట్లో కొన్ని భిన్న అభిప్రాయాలు కలిగిన పూర్వాచార్యులు ఉన్నారు. అలాంటి వాళ్లలో వాళ్ళ దృష్టిలో లక్ష్మీదేవి కూడా నారాయణుడితో సమానమైన పరతత్వమే. అంటే లక్ష్మీ నారాయణుడు విడదీయరాకుండా ఉన్నటువంటి పరబ్రహ్మతత్వము. కనుక ఇక్కడ నారాయణుడికి ఎంత సృష్టి స్థితి లయముల లోపల నారాయణుడికి ఎంత ప్రాధాన్యం ఉందో
అలాగే లక్ష్మీదేవికి కూడా అంతే. కనుక ఇద్దరు కూడా పరస్వరూపం అనుకొని ఆ ఇద్దరిని కూడా సమాన స్థాయిలో సేవించాలి. కనుక లక్ష్మీ నారాయణులు ఇద్దరు కూడా పరబ్రహ్మతత్వమే అని అయినప్పుడు వాడి దృష్టిలో పరమాత్మ మరి ఒకడా ఇద్దరా? పరస్వరూపం అంటే అనేటప్పుడు నారాయణులోనే లక్ష్మీతత్వం ఉంటుంది కనుక విడదీయరాని బంధనం ఆ ఇద్దరికి ఉంది కనుక ఆ రెండు కలిపి ఒకటిగానే మనం భావించాలి అని లక్ష్మీదేవికి పరతత్వంగా, అంటే మనకి మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితి లక్ష్మీదేవికి కూడా ఉంది అని వాళ్ళ సిద్ధాంతం. మోక్షప్రదాత నారాయణుడు మాత్రమే అని కొందరంటే లక్ష్మీ నారాయణ తత్వము మోక్షాన్ని ఇస్తుంది. అందులో నారాయణుడు ఎంతటి శక్తి సంపన్నుడు, ఎంతటి మనకు ఫలప్రదాతనో ఆ మోక్ష ప్రదానంలో అమ్మవారు కూడా అంతటి శక్తి సంపన్నురాలు కనుక ఆ ఇద్దరిని సమాన స్థాయిలో మనం సేవించాలి అనేదే ఒక సిద్ధాంతంగా, అంటే మన విశిష్ట అద్వైత సిద్ధాంతంలో ఒక విభాగం. దాన్ని అలాగా భావిస్తారు మన పూర్వాచార్యుల్లో కొందరు. ఆ తర్వాత సామాన్యంగా మన సంప్రదాయం అంటే తెనుగల ఈ సంప్రదాయం అంటాం దీన్ని. ఈ సంప్రదాయంలో లక్ష్మీదేవికి 3 రకాల స్థాయి చూపడం జరుగుతోంది. ఒకటి, లక్ష్మీదేవి పరమాత్మకు అత్యంతమైన ప్రియమైన జీవతత్వం అని మన జీవకోటిలో లక్ష్మీదేవిని ముందుగా చూపుతాము. ఆమె రెండవది, పరమాత్మకు అత్యంతమైన సన్నిహితమైన విడదీయరాని అనుబంధం కలిగిన మూర్తి కనుక ఆమె ద్వారానే ఈ జీవులు పరమాత్మను పొందాలి. అంటే పరమాత్మను జీవాత్మను ఇద్దరిని కూడా కలుప కలిగేటువంటి ఘటకురాలు. ఘటకత్వం అంటే కలపడం అన్నమాట. ఆ ఇద్దరిని ఒక చోటికి చేర్చగలిగేటువంటి మధ్యవర్తి ఆవిడ. ఆ మధ్యవర్తికే పురుషకారం అని పేరు. కనుక తాను ఒకవైపు పరమాత్మకు ప్రియురాలుగా ఉంటుంది, మరొక వైపేమో ఈ జీవులందరికీ కూడా తాను మాతృమూర్తిగా ఉండి వీళ్లను తన దగ్గరికి చేర్చుకుని పరమాత్మ అనుగ్రహం కలిగేట్టుగా చేస్తుంది అనేది ఆవిడకు ఉండవలసిన తత్వంలో ఇదొక భాగము. దాంతోపాటు పరమాత్మను మనం ఆశ్రయించే సందర్భంలో, అంటే పరమాత్మను మనం ప్రార్థిస్తూ చేరుకోవాలి అనుకునే సందర్భంలో మనను అక్కడి తీసుకెళ్లిన తర్వాత ఆ స్వామిని సేవించుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఇద్దరు కూడా లక్ష్మీ నారాయణులిద్దరినీ ఒకటిగా మనం భావించి అక్కడ పరస్వరూపంలో అంటే కైంకర్యం చేసేటప్పుడు అప్పుడు ఆమెతో పాటు అక్కడ ఉంచి ఆయనకు సమాన స్థాయి ఇస్తావు అక్కడ. ఇది 3వ భాగం అన్నమాట. ఆశ్రయించే దశలో ఆమె మనతో పాటు ఉంటుంది. స్వామిని ఆశ్రయించిన తర్వాత స్వామి కైంకర్య సేవ చేసే స్థితిలో స్వామితో పాటు తాను కూడా ఉంటుంది. అయితే అక్కడ కూడా స్వామిలాగా తాను మోక్షప్రదాయిని కాదు. ఎందుకంటే ఆమె చేసేది ఒకటే. మనము దూరంగా ఉన్నప్పుడు ఈ జీవులు పరమాత్మను చేర్చడం కోసం తాను ఎట్లా ప్రయత్నిస్తుందో పురుషకారం ద్వారా, అలాగే అక్కడ కూడా మనము చేసేటువంటి ప్రార్థనను స్వామి అంగీకరించేట్టుగా, అలాగే మనం ఏ కైంకర్యం చేసినా సర్వేశ్వరుని విషయంలో మనం ఏ సేవ చేసినా మన శక్తికి తగ్గట్టుగా మనం లేక లోపం చేసినప్పటికీ కూడా దాన్ని బ్రహ్మాండంగా చేసి ఒకటికి పదంతలు చేసి ఆయన యొక్క అనుగ్రహం మన మీద కలిగించడాని కోసం ఆయన పాటే ఉంటుంది. కనుక ఆ ఇద్దరిని మనం ఫలదశ అంటే ఆ స్వామిని మనం సేవించే దశలో కూడా ఇద్దరిని కలిపి సేవించాలి అన్నప్పుడు లక్ష్మీదేవికి
ఘటకురాలుగా పురుషకార స్వరూపంగా ఒక భావన అయితే, అలాగే ప్రాప్యము అంటే మనము సేవ చేయడం అనే ఫలం పొందగలిగే స్థితిలో ఆవిడే స్వామితో పాటే ఉంటుంది. ఇది లక్ష్మికి ఉండే స్థాయిని విశిష్టాద్వైతంలో తెన్నగల ఈ సంప్రదాయం వాళ్లు విశ్వసించే సిద్ధాంతం ఇదన్నమాట. కనుక ఇక్కడ ఆ దృష్టితోటే ఇక్కడ ఈ పాశురంలో లక్ష్మీ స్వరూపిణి అయిన నీలాదేవి యొక్క తత్వాన్ని వర్ణిస్తున్నారు. అలాగే అక్కడ కృష్ణ రూపంలో అవతరించినటువంటి నారాయణ యొక్క సమీపంలోకి ఈమె తీసుకెళ్లడం, అక్కడ ప్రార్థించడం జరుగుతోంది. ఇప్పటిదాకా జరిగిన పాశురాల్లో ఆమె ఘటకురాలుగా పనిచేసింది. అంటే తాను వీళ్ళ దగ్గరికి చేరుకొని వీళ్లను కూడా కృష్ణ భగవాను దగ్గరికి తీసుకెళ్లిందన్నమాట. ఇక ఇప్పుడు వారిని తాను ఆయన ప్రక్కనే ఉండి వీళ్లతో పాటు స్వామిని ప్రార్థిస్తూ నీ అనుగ్రహాన్ని పొందించవయ్యా, పాపం ఎంత శ్రమపడ్డారు వీళ్లంతా, నీకోసం ఎన్ని కష్టాలు పడ్డారో, వాళ్ళు కావలసిందేమిటి, నీవు లేచి ఒకసారి వాళ్ల వైపు నీ చల్లని చూపులు ప్రసరింప చేస్తే చాలయ్యా, వాళ్ళకేం కావాల్సిందేమీ లేదు కనుక కృష్ణ దయచేసి మేలుకో అంటూ ఆండాళ్ తల్లి ఆండాళ్ గోపిక నాయకత్వంలో ఉన్న గోపికలతో పాటు ఆవిడ కూడా ప్రార్థిస్తున్నది ఈ పాశురంలో. అంటే ఇక్కడ ఘటక పోయి జరిగింది. అయితే ఇక్కడ ఈ స్థితికి వచ్చినప్పటికీ గోపికల్లో కూడా జ్ఞానంలో కృష్ణ తత్వాన్ని తెలుసుకోవడంలో వాళ్లలో కూడా ఇప్పుడు కాస్త ప్రోగ్రెస్ అభివృద్ధి జరిగింది. ఇంతకాలం వాళ్ళు ఏమనుకున్నారు, కృష్ణుడు మావాడు, రేపల్లెలో మాతో పాటే ఆయన పుట్టాడు కదా, అంతేకాదు మాతో పాటు ఆడినాడు పాడినాడు. మాతో పాటు ఆడమేంటి, మేము ఎట్లా చెబితే అట్లా విన్నాడు. మా ఇంట్లో పాలు పెరుగు దొంగతనం చేశాడు, చెలిపి చేష్టలు చేశాడు, ఎన్నెన్ని చేశాడో అవన్నీ చూసిన గోపికలు కృష్ణుడు వాళ్ళలాగే సామాన్యమైనటువంటి మనిషిగా భావించారు. కనుక కృష్ణుణ్ణి చేరుకోవడం ఏమంత పెద్ద విశేషం. ఆనాడాయన ఆ రాత్రిపూట వ్రతంకు ప్రారంభం చేసే రోజుల్లో అందరం కలిసి మనం వ్రతం చేద్దాం, నేనేమో మా ఇంట్లో ఉంటాను, మీరు అక్కడికి రండి, అలాగా అందరం కలుద్దాం అని చెబితే ఏమంత పెద్ద సరే కృష్ణుడు అన్నాడు కదా వెళ్దాం అనుకున్నారు వీళ్లు. అప్పటి భావన వేరు. అలాగా మా కృష్ణుడు మా కృష్ణుడు మా కృష్ణుడు అనుకుంటూ వచ్చారు వీళ్లు. వచ్చిన తర్వాత వీళ్లలో ఒక్కొక్క సంఘటన చూస్తూ ఉంటే కృష్ణుణ్ణి పొందడం ఎంత కష్టమో తెలిసిపోయింది. రాత్రంతా వచ్చారు, అందరిని లేపుకొని వచ్చారు, నందగోపుడి ఇంటికి వచ్చారు, అక్కడందరినీ ప్రార్థించారు. ఇలా ఎన్ని చేసి చివరికి అమ్మను ప్రార్థిస్తే నీలాదేవిని కూడా ప్రార్థించి ఆమె యొక్క అనుగ్రహం పొందితే కాని కృష్ణుని దగ్గరికి చేయలేకపోయినారు. ఇప్పుడు ఇంకా కృష్ణుని అనుగ్రహం రాలే, ఆయన దగ్గరికే వెళ్లారు అంతే. ఇలా వెళుతూ ఉంటే వాళ్లకు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్లినా కొద్దీ వాళ్లలో ఉండే అజ్ఞానం తొలగిపోయి భగవత్తత్వాన్ని గురించిన జ్ఞానం కలుగుతూ వచ్చింది. అదే మాట వాళ్ళు అన్నారే, అమ్మా తెల్లవారుతుంది, ఈ తెల్లవారే సందర్భంలోనే మాకు కృష్ణ దర్శనం చేయించు తెల్లవారక ముందే అని అంటూ ఒక్కొక్క గోపికను లేపారే. ఇది ఆ గోపికలంటే ఎవరో కాదని మనము వివరంగా తెలుసుకున్నాం.
పైకి గోపికలైన వాళ్ళు ఆచార్యతుల్యులు, ఆళ్వారు లాంటి వారు భగవద్ అనుభవాన్ని పొంది పరమాత్మతత్వాన్ని తెలుసుకుని అనుష్ఠించి సాక్షాత్కరించుకున్నటువంటి మహాత్ములు, జ్ఞానులు. కనుక అలాంటి వాళ్లంతా గోపికలట. మహాత్ములు అంటే కృష్ణ భగవానుడు తాను భగవద్గీతలో చెబుతాడు, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. మహాత్మా అంటే ఎవరు? మహా అంటే గొప్ప, ఆత్మ అంటే మనసు కలవారు అన్నమాట. ఈ ఆత్మ అనే శబ్దానికి సంస్కృతంలో ఎన్నో అర్థాలున్నాయి. ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే జీవాత్మ, ఆత్మ అంటే ప్రకృతి, ఆత్మ అంటే పరమాత్మ. ఇలాగా ఆత్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నది అనే శబ్దం దృష్టి పెట్టుకుని ఇన్నిటికీ అర్థం ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే మనసు ఎక్కడిదక్కడ వ్యాపిస్తుంది కదా, అందుకే అది ఆత్మ. ప్రకృతి మొత్తం వ్యాపించింది కనుక అది ఆత్మ. ఆ జీవతత్వం శరీరమంతా దాని ప్రకాశం ద్వారా, జ్ఞానం ద్వారా వ్యాపిస్తుంది కనుక ఆత్మ. అంతటా ఉన్నాడు కనుక పరమాత్మ. అందువల్ల ఇక్కడ ఆత్మ అనే దానికి మనస్సు అని కూడా అర్థం. కనుక మహాత్మ అంటే గొప్ప మనసు కలవారు అన్నమాట. ఎవరు? అలాంటి వారికే మహాత్మ అని పేరు. ఎవరా మహాత్మ అంటే వాసుదేవ సర్వం. వాసుదేవుడు సర్వత్రా వసతి దివ్యతి వాసుదేవ. అంతటా అన్నింటిలో తాను అంతర్యామిగా అంతర్బహిష్య సర్వము కూడా ఉంటాడు. ఉండడమే కాదు, ఉన్నట్టుగా తాను వెలుగుతూ ఉంటాడు, దివ్య తేజస్సు చూపిస్తుంటాడు. కనుక దీనికి వాసుదేవ అని తనకి పేరు. ఆ వాసుదేవుడు అలాగే ఆ వాసుదేవుడే ఇక్కడ వసుదేవునికి కుమారుడిగా అవతరించాడు కనుక కృష్ణునికి కూడా వాసుదేవ అని పేరన్నమాట. అలాంటి వాసుదేవుడు అంటే సర్వ అంతటా ఎక్కడ చూచినా వాసుదేవ సర్వం అంటే కృష్ణ భగవానుడే లేదా పరమాత్మనే మొత్తము. అన్ని అంటే అన్ని రకాల అంతటా ఉన్నవాడు ఆయననే అని భావించడం. అలాగే నాకు కావలసిన అన్ని రకాల ధారక పోషక భోగ్యం అంటే నేను తాగే నీరు, తినే తిండి సర్వము నాకు ప్రాణాన్ని నిలబెట్టి పోషించగలిగే తత్వం కేవలం పరమాత్మనే అనేటువంటి భావన ఎవరికైతే ఉంటుందో అంతటా వ్యాపించిన పరమాత్మ తత్వము అని ఎక్కడ చూచినా ప్రతి వస్తువు కూడా, ప్రతి రూపం కూడా ఈ లోకంలో పరమాత్మ స్వరూపమే అనేటువంటి మానసిక భావన కలిగి ఉండడం. అలాగే పరమాత్మనే నాకు కావలసింది, ఇంకొకటి అక్కర్లేదు అని నన్ను రక్షించేవాడు, పోషించేవాడు సర్వం పరమాత్మనే అనే భావన ఎవరికైతే కలిగి ఉంటుందో అలాంటి మనసు కలవారికి గొప్ప మనసు అంటాం. అటువంటి గొప్ప మనసు కలిగి ఉన్నవారే మహాత్మా అన్నమాట. కనుక ఇక్కడ వీళ్లంతా కూడా ఇప్పుడు ఏమర్థమైపోయింది? వాసుదేవ సర్వం ఇప్పటికే అంటూ వచ్చారు. కృష్ణుడే మాకంత గొప్ప, కృష్ణుడే అంటే ఆ కృష్ణుడే అనేది ఇంతకు ముందు నందగోపుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అంబరమే తన్నీరే శోరే అరుంజయ్యం అని మాకు కావలసినటువంటి ప్రాణాన్ని నిలబెట్టి నీరు కానీ, మాకు పోషించేటువంటి తిండిగా అన్నం కానీ, మా భోగ్యంగా అంతా కృష్ణుడే అన్నారు. అక్కడ అంటే అక్కడ ఉండే జ్ఞానం వేరు. అక్కడేమిటి పరమాత్మ స్వరూపం కన్నా ఆ కృష్ణుని మీద ప్రేమతోటి ఆయన నుండి దూరం కాలేక ఆయన విడిచిపెట్టి ఉండలేని స్థితిలో అప్పుడు కృష్ణుని మీద ఉండే ప్రేమతోటి మాకే సర్వస్వం కృష్ణుడే అన్నారు అక్కడ. కానీ ఇప్పుడు ఆ భావన వేరు. ఆ కృష్ణుడు సామాన్యుడు కాదినా, సర్వాంతర్యామేనా, సర్వవ్యాపకుడైన సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడే కృష్ణుడిగా అవతరించాడు అనే జ్ఞానము ఇప్పుడు కలిగింది వీళ్ళకి. కనుక గోపికల్లో కృష్ణుని గురించినటువంటి ఆలోచన ముందు సామాన్యమైన వ్యక్తిగా అనుకున్నా, మాతో పాటు సులభుడు అనుకున్నా, మా అందరికీ కూడా మూలమైనటువంటి పరాత్పరుడైన పరమాత్మ కృష్ణుడు అనేటువంటి జ్ఞానము ఇప్పుడు గోపికల్లో కలిగింది. అలా కలగడానికి కారణం ఏమిటి అంటే
వాళ్ళు సత్పురుషుల సహవాసం ముందు చేశారు. ఆ 10 మంది గోపికలు మిగతా వాళ్లతో కలిసి ఉండడం వల్ల కొద్దిగా వాళ్లలో తెలివి వచ్చింది. ఆ తర్వాత నందగోపుని ఇంట్లోకి వెళ్లి ఆయనను యశోదమ్మను కలిశారంటే నందగోపుడు అంటే మనం ఏమనుకున్నాం, సత్పురుషుల సహవాసం వల్ల భగవద్భక్తుల భాగవతోత్తముల యొక్క సహవాసం వల్ల మనకు జ్ఞానాన్ని ఉపదేశించగలిగేటి పరతత్వాన్ని పరమాత్మతత్వాన్ని అందించగలిగేటువంటి ఆచార్యుడు లభిస్తాడు అని. ఆచార్యుడు లభిస్తే ఆయన ద్వారా మంత్రం దొరుకుతుంది. ఆ మంత్రము యొక్క మంత్ర అర్థమును కూడా తెలుసుకుంటే ఆ మంత్రము యొక్క అర్థమేమిటి అంటే పరమాత్మతత్వం అంటే పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులు తెలుస్తాయి. స్వరూపం అంటే పరమాత్మ యొక్క ఆత్మస్వరూపము, రూపం అంటే పరమాత్మకుండే దివ్య మంగళ విగ్రహ తత్వము, అలాగే ఆయనకుండేటువంటి గుణములు అంటే కళ్యాణ గుణములు, అలాగే విభూతి అంటే ఈ మొత్తం సృష్టి అతనికి సంబంధించినటువంటి ఈ సృష్టి అంతా కూడా ఈ లోకము ఆ లోకము రెండూ కలిపి మొత్తము కూడా అతనికి సంబంధించినది అని ఆ పరమాత్మ యొక్క తత్వంలో స్వరూప రూప గుణ విభూతులు అవన్నీ కూడా మంత్ర అర్థములు తెలుసుకోవడం వల్ల తెలుస్తాయి కనుక అలా తెలిసిపోయింది వీళ్ళకి. ఆ తెలిసింది కనుకనే కాస్త కృష్ణ తత్వాన్ని వాళ్ళు మేలుకొనే ప్రయత్నం చేశారు ముందు. ఆ తర్వాత వాళ్ళకి బలరాముని లేకుండా భాగవత స్పర్శ కలిగింది. ఈ అందరితో పాటు చేసిన ఫలితంగా వాళ్ళు అమ్మ శ్రీదేవి దగ్గరికి, అంటే శ్రీ అంటే మనమంతా ఆశ్రయించేది అన్నమాట. శ్రీ అనే శబ్దానికి ఎన్నో అర్థాలున్నాయి. ప్రధానంగా 2 మనం చూసుకోవచ్చు. అంటే శ్రీయతే ఇతి శ్రీహి అంటే మనందరి జీవుల చేత మన పరమాత్మ దర్శనం కోసం పరమాత్మ అనుగ్రహం పొందడం కోసం అమ్మవారిని మనం ఆశ్రయిస్తాం కనుక ఆమెకి శ్రీ అని పేరన్నమాట. ఆ శ్రీ అనే దాంట్లోనే ఈ అర్థం ఉంది, మనందరినీ దగ్గరికి తీసుకునే అమ్మ అని అర్థం. అలాగే శ్రీ అంటే శ్రేయతే అంటే తాను మనము ఆవిడను ఆశ్రయిస్తే తానేమో పరమాత్మను ఆశ్రయిస్తుంది. ఎందుకనకంటే పరమాత్మ ద్వారా మనకు అన్ని అందించాలి కనుక మనము ఎలాగా అమ్మను ప్రార్థిస్తామో, ఎలాగా అమ్మకు సేవలు చేస్తామో, అమ్మ అనుగ్రహం కోసం మనం ప్రయత్నం చేస్తామో, అలాగే ఆ తల్లి కూడా తనకు పతి అయినటువంటి సర్వేశ్వరుడైన నారాయణుణ్ణి తానలా ఆశ్రయిస్తుంది. అలా ఆశ్రయిస్తుంది కనుకనే దానికి ఆమెకు శ్రీ అని పేరు. శ్రీ అనే దానికి మనను దగ్గరికి తీసుకుని పరమాత్మను కూడా తాను ఆశ్రయించి పరమాత్మ యొక్క కృపను తన ద్వారా మన మీద కలిగేట్టుగా చేస్తుంది కనుక ఆవిడికి శ్రీ అని పేరు. అలాగే ఆమెకు లక్ష్మి అంటాం మనం. అంటే లక్ష్మి అంటే లక్ష్మి అంటే గుర్తు. ఆమెను పట్టి పరమాత్మను గుర్తిస్తాము. అంటే ఎవరు పరమాత్మ, ఎవరు పరతత్వం అంటే ఎవరి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఎవరి వక్షస్థలంలో అమ్మవారు వేంచేసి ఉంటుందో ఆయననే పరతత్వం అని సిద్ధాంతం చెబుతాయి. అదంతా చాలా గొప్ప విశేషం అనుకోండి. కనుక అక్కడ మనం ఏంటంటే లక్ష్మ అంటే గుర్తును చేసేదన్నమాట. అందువల్ల శ్రీయపతి అని పేరు. పరమాత్మకి ఏం పేరుంటే శ్రీయపతి. ఆ పరమాత్మ ఎవరు అంటే లక్ష్మీదేవికి భర్త అన్నట్టుగా. కనుక ఆ లక్ష్మీదేవి అందువల్ల ఇక్కడి నుంచి లక్ష్మీదేవి దగ్గరికి చేరుకున్నప్పుడు వాళ్లకు మరింత జ్ఞానం కలిగింది. లక్ష్మీదేవి అన్నప్పుడేమో పరమాత్మ నారాయణ స్వరూపంలో ఉన్నప్పుడేమో లక్ష్మి అవుతుంది ఆవిడ. ఆయన కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె యొక్క అంశతోటి ఆమె యొక్క శక్తితో పాటు తాను నీలా రూపంలో వచ్చింది. అందువల్ల వైకుంఠంలో ఉన్నప్పుడు సామాన్యమైన స్థితిలో పరమాత్మ నారాయణుడిగా ఉన్నప్పుడు నారాయణ్ణి చేరుకోవాలనుకుంటే అమ్మ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎంత అవసరమో అలాగే ఇక్కడ కూడా కృష్ణ తత్వంలో చేరుకున్నప్పుడు కృష్ణ భగవానుని దర్శించుకోవాలంటే ఆయనకు అత్యంతమైన ప్రియమైనటువంటి అమ్మ నీలాదేవి ద్వారా చేరాలి. కనుక నీలాదేవి యొక్క అనుగ్రహం కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత అప్పుడేం జరుగుతుంది, నీలాదేవితో చేరిన తర్వాత వాళ్లకు మరింత జ్ఞానం పెరిగి అప్పుడు వాళ్ళు స్వామి దగ్గరికి వెళ్లారన్నమాట. ఇందులో మనకి ఆచార్య గురు పరంపరలో
మనము మంత్రమును గురువు గారి ద్వారా ఆచార్య ద్వారా సమాసనం పొంది ఆ తర్వాత మంత్ర ఉపదేశం పొందినప్పుడు ఆ మంత్రములో ఉండే 3 మంత్రాలుంటాయి. అష్టాక్షరి, ద్వయమంత్రం, చర్మశ్లోకం అని. ఆ మూడింటిని మనము అనుసంధించే ముందు ఆచార్య పరంపరను, గురు పరంపరను అనుసంధించుకుంటాం. అనుసంధించడం అంటే వాళ్లకు నమస్కారం చేస్తాం అన్నమాట. వాళ్ల ద్వారానే మనం చేరుకుంటాం. చేరుకునేటప్పుడు ఇదొక మెట్టు, ఒక నుంచి ఒకటి. అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్సర్వ అని మా గురువు గారు, వారి గురువు గారు, వారి గురువు గారు అనుకుంటే ఇలా వెళ్తూ రామానుజుల వారు ముందు యామనములు, ఆ తర్వాత నాథములు, అట్లా వెళ్లి చివరికి ఏమంటామన్నా శ్రీ అయి నమః అని అమ్మవారికి నమస్కారం చేస్తాం. ఈ ఆమె కూడా అసలు ద్వయమంత్రాన్ని మనకు అందరికీ అందించింది శ్రీదేవే. లక్ష్మీ నారాయణుడి వలన వైకుంఠనాథుడే వైకుంఠంలో ఈ ద్వయమంత్రాన్ని లక్ష్మీదేవికి ఉపదేశించాడని, ఆవిడ విశ్వక్సేనులకు, తద్వారా జడగోపలకి ఇలా వచ్చిందని మన సంప్రదాయం. కనుక ఆవిడ కూడా మన ఆచార్య కోటిలోకి వస్తుంది. ఆచార్యుల యొక్క వరుసలో ఆమె ఉంది. ఆ తర్వాత శ్రీధరాయ నమః అన్నప్పుడు శ్రీని ధరించినవాడు అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు అన్నమాట. ఆయనకి నమస్కారం చేయాలి. నమః అంటే స్వామి నీవు తప్ప. అలా వచ్చిన తర్వాత ఆ మంత్రం యొక్క అర్థాన్ని తర్వాత మనం సేవిస్తాం. కనుక ఇప్పుడు ఆ అమ్మ కూడా నమః అనగానే శ్రీదేవి కూడా, నీలాదేవి కూడా వీళ్ళతో చేరింది. ఇప్పుడు అందరూ కలిసి శ్రీధరాయ నమః అన్నట్టుగా అమ్మను ధరించినటువంటి వారు అంటే నీలాదేవితో తాను కలిసి ఉన్నటువంటి స్థితి మనకు తెలుసు. అలాంటి స్థితిలో ఇప్పుడు కృష్ణ భగవానుణ్ణి నీలాదేవి ద్వారా లేపడం ఇందులో ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు వీళ్లకు జ్ఞానం కలిగిందన్నమాట. అయ్యో, నేను కృష్ణుడంటే ఏమనుకున్నాను, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన అభక్త సమస్త కాముడు అంటే ఆయనకు ఏది ఇది తనది ఇది కాదు అనే ప్రశ్న లేకుండా అన్నీ ఉన్నవాడు ఆయన, సర్వశక్తివంతుడాయన. ఇంతకుముందు చెప్పుకున్నామే, ఆశ్రయణ సౌకర్యాన్ని కలగజేసే గుణాలు ఆయనలో ఉన్నాయి. అలాగే మనకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయగలిగేటువంటి శక్తి మొదలకు జ్ఞాన, శక్తి, బల, వైశ్వర్యము కలిగినటువంటి స్వామి ఉన్నాడు అంటూ వాటిని ఒక్కొక్క కళ్యాణ గుణం యొక్క అనుభవాన్ని తెలుసుకుని వాళ్ళు ఇంతకు ముందే చెప్పుకున్నారు. 33 అమరర్కు మనుషన్నున్నట్టు కలియే తుయలజాయ్ చెప్పముడయాయ్ తిరులుడయాయ్ చెత్త అని చెప్పి విమలా తుయలజాయ్ అని అలాగా ఆ స్వామిలో ఉండేటువంటి రకరకాల కళ్యాణ గుణములు వాటి యొక్క అర్థాలు నిర్వహిస్తూ స్వామి ప్రార్థన చేశారు ఇంతకు ముందు. అలాగా వాళ్ళు తెలిసిన తర్వాత అంతకన్నా కూడా ఆయనకుండే జ్ఞాన, శక్తి, బల మొదలగునటువంటి షడ్ గుణములు ఏవైతే ఉన్నాయో 6 రకాల శక్తి సంపన్నమైన గుణములున్నాయే వాటిలో ప్రధానమైనటువంటి తత్వానికి వీళ్లు ఇక్కడ మనం అనుభవిస్తున్నారు ఈ పాసులలో. ఇక్కడ చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు స్వామి యొక్క కళ్యాణ గుణములు తెలిసి, స్వామి ఇదిగో నీవు తప్ప మాకు వేరొకటి లేదు అంటూ ఈ పాసులలో మనకు 3 అంటే మొత్తము దీంట్లో ఉన్నటువంటి 8 వాక్యాలలో ఏత్త కణంగలను మొదలుపెట్టి చివరి దాకా ఉన్న వాక్యాల్లో 3 అంశాలుగా 3 విషయాలు దాంట్లో చెప్పడం జరిగింది. ఒకటి ఏమిటంటే అమ్మవారి యొక్క కృపతోటి, ఆచార్య నిష్ఠతోటి స్వామియే మేము దర్శిస్తున్నాము అని. ఇక్కడ కృష్ణుడిగా అవతరించినటువంటి స్వామి ఒట్టివాడు కాదు, ఆయననే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వశక్తివంతుడైనటువంటి సర్వజ్ఞుడైన శ్రీమన్నారాయణుడే అని తెలుసుకుని ఆ శ్రీమన్నారాయణునికి మేము ఆయనకే మేము ప్రపత్తి చేయాలి అంటే ఆయనకే చెందిన వాళ్ళం కనుక ఆయన తప్ప మాకు రక్షకుడు లేడు అనుకుంటూ ఆయనను శరణు వేయడం అనేది ఇందులో ప్రధానమన్నమాట. అంటే శ్రీమన్నారాయణ తత్వం తెలుసుకుని ఆ నారాయణుడి కృష్ణుడిగా ఇక్కడ లోకంలో అవతరించాడనుకుని ఆ కృష్ణుణ్ణి మేము అతను సులభంగా మాకు అందుబాటులోకి ఉండడం కోసం మా దాకా వచ్చాడని, కనుక అలాంటి కృష్ణుడి యొక్క అనుగ్రహం కోసం ఆయననే మనం శరణు వేడాలి అంటూ ఆ శరణు వేడడానికి ముఖ్యమైన కారణం ఏమిటో చెబుతూ తమకున్నటువంటి అజ్ఞానం తొలగిందని, తమలో ఉండేటువంటి ఇంతదాకా ఉన్నటువంటి అహంకారం, అభిమానం ఉందే అది పోయింది అని చెబుతారు. అంటే ఇప్పటిదాకా కృష్ణ భగవానుడు ఈ గోపికలకు ఎందుకొరకు తాను సాక్షాత్కరించలేదు, ఏమిటి ఇంతకాలం పరీక్ష చేశాడంటే ఒకటే ఒక కారణం. పరమాత్మ ఎప్పుడు కూడా మనను అనుగ్రహించాలనే చూస్తాడు, కానీ ఈ
మనము జ్ఞానం కలవాడం కదా, ఉట్టి ఏంటి రాయి రప్ప లాంటి వాళ్ళం కాదు, ప్రకృతిలో ఉండేటువంటి చెట్టు చేమల లాంటి వాళ్ళం కాదు. కనుక జీవులకి ఆలోచించేటువంటి శక్తి ఉంది, జ్ఞానం ఉంది. కనుక ఇక్కడ ఈ జ్ఞానాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఏం జ్ఞానం ఉంటుంది మనకి అంటే, ఇది పరమాత్మకు నేను చెందినవాణ్యనో, పరమాత్మ యొక్క అనుగ్రహంతో నాకు వస్తుందనో, పరమాత్మకు పరతంత్రుననో, ఈ పరమాత్మ ఆజ్ఞబద్ధునను ఇలా అనుకోకుండా ఈశ్వరోహం అహం భోగి, నేను నాది, ఇది నేను సంపాదిస్తున్నాను అని ఈ ప్రకృతి యొక్క సంబంధం వల్ల, అంటే శరీరంలో ఉన్నంత వరకు ఈ జీవాత్మ తనకు అసలు జ్ఞానాన్ని పోగొట్టుకుని తాను ఏమిటంటే నేనే అనేటువంటి అహం అంటామే, అహం అనేదాని ముఖ్యమైన లక్షణం ఉంటుంది. అహంకారము అంటే నేను అనేటువంటి భావనతో చేసే పనులన్నమాట. కనుక అలాగే మమ కారము అంటే మమ అంటే ఇది నాది, ఇది నేను, ఈ నేనంటే ఈ శరీరము, ఇది నాది అనే భావనతోటి నేనే సర్వస్వము అనేటువంటి భావన ఉన్నంత కాలము అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడు, సరేనయ్యా నీ ఇష్టం వదిలేస్తాడట. కనుక గోపికలకు దీన్నే మనకి అభిమానము అని మాట అంటాం మనం. అభిమానం అంటే సామాన్యంగా అభిమానం అంటే గర్వమనో, లేకపోతే అభిమానం అంటే అహంకారం అని రకరకాల అర్థాలున్నాయి. మొత్తానికి అభిమానం అంటే ఇది నాది, నేను అనే భావన అన్నమాట. కనుక వీళ్ళు ఏమనుకున్నారు ఇప్పటిదాకా, కృష్ణుడు నావాడు, కృష్ణుడు మాతోటి ఉండేవాడు, మాతో తిరిగేవాడు, మేమంటే కృష్ణుడికి ఎంతో ప్రేమ. ఇలాగా కృష్ణుడికి మా మీద ప్రేమ ఉండడానికి కారణం ఏమిటి అంటే మాకున్న సౌందర్యము, మాకున్న తెలివితేటలు, మాకున్న ఇవన్నీ ఇద్దరు చెప్పారే. 10 మంది గోపికల్లో ఒక్కొక్క గోపికకు కృష్ణుడు పరవశుడవడానికి కారణం ఆ గోపికలో ఉన్నటువంటి ఒక తత్వం, ఒక లక్షణం అని వివరించుకున్నాం మనం. వీళ్ళంతా అందుకొరకే ఏంటి పడుకున్నారంటే నిద్రపెట్టి ఆయనే రాని, ఎందుకొరకంటే ఆయనకే కదా కావాల్సింది అంటూ ఆ తమకుండేటువంటి ఒక అభిమానం ఉండేది. మేమే గొప్ప అనే భావన అనేటువంటి దాన్ని పోయి, ఎందుకంటే ఆ కృష్ణుడు ఆయనకు మేము అన్ని రకాలు చేశామనే భావన ఉంది కనుక ఈ అభిమానం అనేది పోయింది. ఇప్పుడు తెలిసిపోయింది, స్వామి నీవెవరో కాదు, నీ శక్తిని మేము గుర్తించాము ఇప్పుడు. కనుక నిన్ను మించిన వాడు మరొకడు లేడు. కనుక అలాంటి స్థితిలో ఉన్న మాకిప్పుడు మాకు మేము అనే భావన పోయింది. మేము మాకుండే అహం అంటే నేను అని కాకుండా దాసోహం అనేది వచ్చింది మాకు. మేము స్వతంత్రులం కాదు, నీకు దాసులము. కనుక ఇక్కడ అహం మమ అనే ఉన్నాయి. ఇవి సామాన్యంగా పోవండి. మనకు నేను అనే భావన ఎంత చేసినా పోదు, నాది అనే భావన ఎన్ని చేసినా పోవు, ఎంతైనా గాని. కనుకనే మన పూర్వాచార్యులు ఒక మాట చెప్పారు. ఎందుకంటే నీలో ఉండే అహంకారాన్నో, నీలో ఉండే కామాన్నో, నీలో ఉండే కోరికలనో, నీలో ఉండే నాది అనే భావన్నో ఇవి నువ్వు తీసే ప్రయత్నం చేస్తామంటే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఏ తపస్సంపన్నులకో, ఏ యోగులకో, ఏ వైరాగ్యవంతులకో అది కుదురుతుంది తప్ప నీలాంటి మనలాంటి సామాన్యులకు కుదరదు. గనక మరేం చేయాలి, వాటిని ఎటు మలిస్తే అవి ఉపయోగంగా ఉంటాయో అలాగా మార్చమన్నారు. అంటే ఏమిటి, ఇక్కడ నేను, ఈ శరీరం నాది, ఈ ప్రపంచం నాది అనే భావన కాకుండా నేనెవరో కాదు, అహం అనేది నేను అనే భావన, నేను పరమాత్మకు చెందినవాణ్ణి అని. కనుక అహం అంటే నేను అని కాదు, సోహం ఆయననే నేను, పరమాత్మనే నేను, నేనే పరమాత్మ అనే భావం కాదు, దాసోహం ఆ స్వామికే నేను దాసుడిని అని అహమును స్వామికి చేర్చండి. అప్పుడేమవుతుంది అంటే మీకుండే అహము ఉన్నది, అహము ప్రపంచంలో ఉండేటువంటి విషయాల మీద కాకుండా పరమాత్మ మీద పోయితే అప్పుడు అసలు తత్వం పరమాత్మకి దాసులమనే సంగతి తెలవడం వల్ల పరమాత్మ అనుగ్రహం పొందగలుగుతాము. కనుక దాసోహం అనండి. మమ అంటే నాది అన్నారే, నాది అంటే ఎవరు, నాది అన్నప్పుడు నేను పరమాత్మకు చెందినవాడిని. తర్వాత ఈ సర్వస్వం కూడా నేను ప్రతీది కూడా పరమాత్మకు సంబంధించినంత కూడా నేను నాది అంటే పరమాత్మ స్వరూపంలో పరమాత్మ ఇచ్చినది అనే భావంలో వెళ్ళండి. కనుక ఈ రకంగా కోరికలు పరమాత్మ సేవ మాత్రమే చేయండి అంటూ మనకున్న ప్రకృతి సహజంగా ఉండేటువంటి వాటిని కూడా పరమాత్మ మయంగా చేయగలిగితే చాలు, పరమాత్మలో అనుగ్రహం కలుగుతోంది అనేది చెప్పడం కోసం ఇప్పుడు ఆ గోపికలకు ఆ భావన వచ్చిందనమాట. ఇది ఇక్కడ దాకా వచ్చింది. కనుక ముందు స్వామి యొక్క కళ్యాణ గుణములన్నీ కూడా అనుభవింపజేసి ఆ తర్వాత ఆ పరమాత్మ యొక్క పరతత్వం ఏమిటో తెలిసినట్టుగా ఆయన యొక్క కళ్యాణ గుణముల యొక్క తత్వం అంతా వివరించి
ఆ తర్వాత అలాంటి స్వామికి మేము మాకుండే అభిమానాన్ని, మాకుండే గర్వాన్ని, మాకుండే అహంకారాన్ని, మేము స్త్రీలము, మేము అందకాళ్లము, మేము ఇలాంటి వాళ్లము అనేటువంటి భావన, ఈ భావన ఎలా ఉంటుందంటే సామాన్యంగా ఈ అహంకారం అనేది కేవలం ధనం వల్లనో లేకపోతే విద్య వల్లనో వీటి వల్లనే కాదు, భక్తిలో కూడా అహంకారం పెరుగుతోంది. భక్తి నాంతటి వాడు భక్తులు ఎవరున్నారు, నేను చేస్తున్న పూజలు ఎవరు చేస్తారు అనే భావన కూడా ఉంటుందన్నమాట. ఇలాంటి ఏ అహంకారం లేకుండా, అలాగే నేను నన్ను రక్షించుకుంటాను అనే భావన లేకుండా, నేను స్వామి నీవు తప్ప నాకు మరొక మార్గం లేదు అని అకించన అనన్యగతి శరణ్య తత్పాదమూలం శరణం ప్రపద్యే అని, స్వామి అకించన నాకు వేరే ఏ ఉపాయం లేదు, నీవు తప్ప నువ్వు కావాలి మాకు, నీవు కావాలంటే నీ అనుగ్రహం కావాలనుకుంటే మాకు ఇంకా వేరే సాధన ఏదీ లేదు, మా వల్ల నా ధర్మనిష్ఠోస్మి నా చాత్మవేది నా భక్తిమాంత చరణారవిందే అని అంటారే. నాకు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఇలాంటి ఏమి చేయలేము మేము స్వామి. కనుక అకించన, కించన అంటే సంథింగ్, అకించన నథింగ్. అకించన నా దగ్గర ఏ ఉపాయం లేదు, నిన్ను పొందడానికి నాకు వేరే మెథడే లేదు ఇంకెక్కడ నా దగ్గర, నేనేం చేయలేను. అలాగా పోనీ లేకపోతే నీవు కాకపోతే నీవు లేకపోతే ఏమిటట్లా కాదు, నీవు తప్ప నాకు మరొక లేదు. గతి అంటే మనము ముక్తానాం పరమా గతి అంటామే విష్ణు సహస్రనామంలో. ముక్తుల మోక్షము కోరే వాళ్లకు అన్నిటికన్నా చేరుకోవలసిన స్థానము పరమాత్మ. కనుక మాకు పొందడానికి మరొక విషయమే లేదు, కనుక అన్యగతి లేదు, కనుక అనన్యగతి అకించన అనే భావన చూపించి ఇక నీవు మాకు కావాలంటే నీవే మాకు ఉపాయము అని చెప్పడం అన్నమాట. అంటే ఇక్కడ ఈ తత్వంలో పరమాత్మను కోరుకునే వాళ్ళకి 2-3 రకాల మార్గాలున్నాయి. భగవంతుని మీద నమ్మకం కలిగి ఆయనను శరణు వేడేటువంటి వాళ్లు ప్రపన్నులు అంటాం. అటువంటి ప్రపన్నుల్లో 2-3 రకాలు ఉంటారు. కొంతమంది మనకేంటంటే సామాన్యంగా ఒక ఫలం కావాలనుకున్నప్పుడు, ఒక విషయాన్ని పొందాలనుకున్నప్పుడు, అది పొందాలనుకుంటే దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఆ ప్రయత్నం సాధన అంటాం మనం. కనుక ఇక్కడ సామాన్యంగా లోకల్లో ఉండేటువంటి జీవులు పరమాత్మ నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు, పరమాత్మను తమకు కావలసిన ఫలాలంటే ఏమిటి, జీవితంలో కావలసినటువంటి ఆయుష్, ఆరోగ్యం, ధనము, విద్య, విజ్ఞానం, ఇవన్నీ ఏవైనా సరే భౌతికమైన ఫలాలు కోరుకోవడం కోసం ఇవి పరమాత్మని ఇవ్వగలుగుతాడు కనుక పరమాత్మనే ఆశ్రయిస్తారు. అంటే ఇక్కడ తమకు కోరే ఫలం పరమాత్మ కాదు, ఆ కోరే ఫలం భౌతికమైన ఫలాలు. కనుక ఫలము వేరే, కానీ అవి ఇచ్చేవాడెవరు, పరమాత్మనే. కనుక ఆయన సాధనం. కనుక సాధనము పరమాత్మను పెట్టుకుని ఆయన ద్వారా మనకు లోకంలో కావలసినటువంటి అనేకమైన ఫలాలు మనం పొందే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా మంది చేస్తారు. అప్పుడేమిటి, పరమాత్మ నీకేది కావాలో అది ఇస్తాడు, ఊరుకుంటాడు తప్ప ఇంకా మిగతా పట్టించుకోడు ఆయన. ఇది ఒక పద్ధతి. కొంతమందికి పరమాత్మనే కావాలి, భగవంతుని యొక్క సాక్షాత్కారం కావాలి, పరమాత్మ యొక్క దివ్య అనుభవం కావాలి అనుకునే వాళ్ళు తపస్సు చేస్తారు, ధ్యానాలు చేస్తారు, తర్వాత రకరకాల పూజలు చేస్తారు. అంటే ఇక్కడ పూజలు చేయడం, ధ్యానం చేయడం సాధనలో ఉన్నమాట. ఫలమేమిటి, పరమాత్మ. పరమాత్మను పొందాలనుకున్నప్పుడు వేరే మార్గాల ద్వారా, అంటే తపస్సు చేసో ధ్యానం చేసో పొందాలి. అంటే సాధనాలు వేరే, ఉపాయాలు వేరే. వీటిని ఉపాయాలు అంటాం. పరమాత్మ పొందాలనుకున్న ఉపాయాలు వేరు, ఫలం మాత్రం పరమాత్మ కావాలి. ఇది వీళ్ళకి, అంటే ఫలం పరమాత్మ, సాధనం వేరు. ఇంతకుముందు వాళ్ళకి ఫలం వేరే, సాధనం పరమాత్మ. ఇలా కాకుండా ఎవరైతే పరమాత్మను పొందాలనుకుంటున్నారో
ఆ పొందించేవాడు కూడా పరమాత్మనే అనే భావన కలిగి ఉంటారో వాళ్ళు పరమ ప్రపన్నులు. అంటే పరమాత్మ పొందవలసిన ఫలం. అలాగా ఆ ఫలాన్ని పొందించేవాడు ఆయన్నే. ఉపాయమతనే ఉపేయమతనే అనే భావన కలిగినప్పుడు అది ఉత్కృష్టమైన అంటే అద్భుతమైనటువంటి జ్ఞానానికి పరాకాష్ఠ, అంటే ఉన్నతమైన జ్ఞానస్థితి అన్నమాట. వాళ్లే పరమ ప్రపన్నులు అంటాం. ఇప్పుడు గోపికలు ఈ స్థితికి వచ్చారు. కృష్ణుడు కావాలనుకుంటే కృష్ణుడే అనుగ్రహం కావాలి, ఆయన సేవ చేయాలనుకుంటే ఆయననే మనకు అనుమతించాలి అనేది ఇక్కడ ఉపాయం అతడే, ఉపేయం అతడే, ఫలం అతడే, సాధన అతడే అని ప్రాప్యము అతడే, ప్రాపకము అతడే. ప్రాప్యం అంటే పొందేది, ప్రాపకం అంటే పొందించేవాడు అనే భావనకి ఇక్కడ వచ్చారు వాళ్ళు. ఇందులో ఆ పరమాత్మను పొందడానికి ఉపాయమును ఈ పాసురంలో చెప్పారు. ఉపాయం అన్నప్పుడేమిటి? స్వామి ప్రపత్తి. ప్రపత్తి అంటే శరణాగతి, దాన్నే భరన్యాసం అంటాం. ప్రపత్తి అంటే అది కూడా ఏమిటి? స్వామి నీవు తప్ప మాకు వేరే గతి లేదు, నీవే నిన్ను చూపించు, నీవే అనుగ్రహించు, మా వల్ల ఏమీ కాదని చెప్పడమే పరమాత్మను పొందడం కోసం పరమాత్మనే ఉపాయము అనే భావన కలగడం ఉందే ఈ పాసురంలో. వాళ్ళు పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ తత్వమంతా కూడా వర్ణించి ఆ తర్వాత పరమాత్మను పొందడానికి ఆయననే కావాలని ప్రపత్తి చేస్తున్నారు. ప్రపత్తి చేసేటప్పుడు ఏం చెబుతాం? స్వామి ఎవరు చేస్తారు ప్రపత్తి అంటే? సర్వభారములు పరమాత్మ మీద ఎవరు వస్తారండి? అంటే తన వల్ల ఏ శక్తి లేదు, ఏది కాదనుకున్న వాళ్లే కదా. దాన్ని మేమెంతటి వాళ్ళం స్వామి, నీ ఎంతటి వాడు పొందాలనుకుంటే మా శక్తి ఎక్కడిది, కనుక నీవే అనుగ్రహించాలి అంటూ నైత్య అనుసంధానం అంటాం దీన్ని. నైత్యం అంటే నీచత్వం. నీచత్వం అంటే ఏమిటి? నా దగ్గర అశక్తత లేదని చెప్పడం అన్నమాట. కనుక ఈ పాసురంలో ముందు శ్రీకృష్ణుడు అవతరించినాడు. అవతరించిన కృష్ణుడు కేవలం సామాన్యుడు కాదు, ఆయన సకల కళ్యాణ గుణపూర్ణుడైన సర్వశక్తివంతుడైన పరమాత్మ అనేది ఆయన యొక్క కళ్యాణ గుణములు చెప్పి అలాంటి పరమాత్మను పొందాలనుకున్నప్పుడు ఆయన తప్ప మరొకరు లేరు అనే ఉపాయాన్ని ఆయననే భావించడం. ఈ అంశాన్ని మనకి ఈ గోపికలకి నీలాదేవి ముందుండి తెలిపింది. ఆ రకంగా ఆయన శరణాగతి చేస్తున్నారు ఈ పాసురంలో. ఇప్పుడు ఇక ఆ పాసురంలోని విశేషాలకు వెళ్దాం. జయ శ్రీమన్నారాయణ. ஏத்த கணங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாத்தாதே பாலுஷொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படையித்தான் மகனே அறிவுராயி ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்துமாய் நின்ன சுடரே துகிலையாய் மாத்தாறு நக்கு உன் வழி தொலைந்து உன் வாசற்கண்ணாத்தாத வந்து உன் அடிபணியுமா போலே పోతియాం బందోం పుగళిందు ఏలోరెంబావాయ్. ఇక్కడ ఆ గోపికల హృదయమంతా మెత్తగా అయిపోయింది, మనసు కరిగిపోయింది. తాము చేసినటువంటి ఇంతకాలం దాకా తమలో ఉండే అభిమాన కారణంగానో, స్వామి విషయంలో ఒక అశ్రద్ధ కారణంగానో, లేదా మేము పెడితే వెన్నముద్దలు తిన్నాడు కృష్ణుడు, మేము ఆడమంటే ఆడినాడు కృష్ణుడు, ఆయన మా చేతిలో ఉన్నాడు అనుకున్నటువంటి ఏ భావన వల్ల ఇంతకాలం ఎదురు చూచారో అవన్నీ ఒకసారి గుర్తుకొచ్చి తాము ఎంత పొరపాటు చేశాము, మేము చేసినటువంటి దోషం ఎంతటిది, ఎవడు ఆ స్వామి, ఎక్కడి నుంచి వచ్చినాడు పరమాత్మ, మా కోసం అంత కష్టపడి వచ్చిన కృష్ణ పరమాత్మ దైవ దర్శనాన్ని సామాన్యుడిగా భావించి ఎన్ని రకాల మేము మాట్లాడినామో, ఎన్ని ప్రవర్తన చేశామో ఇవన్నీ మనసులో భావించుకుంటున్నారు వాళ్ళు. పశ్చాత్తాపం కలుగుతుంది. అర్జునునికి కృష్ణ భగవానుడు తన విశ్వరూప సందర్శనం చేయించినప్పుడు ఒకసారి అంటాడే, సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, స్వామి
నీవేదో సామాన్యమైనటువంటి నా స్నేహితుడు అనుకున్నాను, నా బావ అనుకున్నాను, ఇంతకాలం ఇలా చేశానే, ఇంతటి నీవు విశ్వరూపాన్ని చూసిన తర్వాత ఇంతటి వాడివా స్వామి, నిన్ను ఇన్ని రకాలు నేను అన్నానా అని చెప్పి యదుక్తం క్షమస్వ 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 అని అర్జునుడు ఎలాగా తాను స్వామిని ప్రార్థించాడో అలాగే ఈ గోపికల్లో కూడా ఆ మానసిక భావన కలిగి ఒకసారి కళ్లల్లో నీళ్లు నిలుతున్నాయి. తాము చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపడి అత్యంతమైన దీన స్థితిలో అక్కడ వాళ్లు ప్రార్థిస్తున్నారు. ఇందులో స్వామి నువ్వు ఇక్కడికి వచ్చావే, ఇక్కడ ఎలా వచ్చావు నువ్వు అంటే, ఇక్కడ మహనే అంటే నందగోపునికి కొడుకుగా వచ్చావయ్యా నువ్వు అని ముందు మాట్లాడినారు. అక్కడ అంటే ఇక్కడ నందగోపుని కొడుకు అంటే ఏమిటి, నీవు చూస్తున్న నందగోపుడు ఎలాంటి వాడో చెబుతూ ఆ నందగోపుని యొక్క ఉన్నటువంటి నందగోపుడికి ఉన్నటువంటి సంపత్ అంతా కూడా ముందు ఇందులో వర్ణించి చూపించారనమాట. నందగోపుడికి ఉండే సంపత్తి ఏమిటి, సంపత్ అంటే అతనికి ఉండే సిరి సంపదలు చెప్పామే. గోపాలకులకి ఉండవలసినటువంటి గొప్ప సంపత్తి శ్రీమంతమంతా కూడా పశు సంపత్తే. అది కూడా పాడి మీద ఆధారపడి బతికేవాడు కనుక బాగా పాలిచ్చేటువంటి గోవులు బర్రెలు ఇవే వాటికి ఉండేటువంటి సంపత్తట. ఆ నందగోపునికి ఉండేటువంటి పాలిచ్చే గోవులను ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఎలాంటి గోవులట అంటే ఏత్త కణంగల్ ఎదిరి పొంగి మిదలిప్ప. ఆ పాలిస్తాయట అవి పాలు చోరం పాలు ఎట్లా ఇస్తాయంటనట ఇక్కడనట పాలు మాత్తాదే పాలు షొరియం ఆగకుండా మాత్తాదంటే ఇంకేమి ఆటంకం లేకుండా పాలు ఇస్తుంటాయట. ఎలాంటివి ఏంటంటే ఎట్లా ఇస్తాయంటే ఏత్త కణంగల్ ఎదిరి పొంగి అంటే పాలు ఇవ్వడంలో లోపం లేదట. మనం ఏ పాత్రలో పట్టుకుంటే ఆ పాత్ర నిండా ఇస్తాయట. ఎత్త అంటే ఎత్తుకున్నవి, ఏది ఎత్తి అక్కడ పెడితేవో పాల కోసం చిన్న గురిగి కింద పెద్ద పిండి ఏదైనా సరే ఎంత పెద్ద గంగాళం దాకా అయినా సరే ఏది ఇచ్చి దాన్ని నింపడమే వాటికి ఉన్నటువంటి లక్షణమట. కానీ ఇంతే ఉన్నాయి పాలాలు ఇక ఇవ్వను అనే స్థితి లేదట. కనుక ఏత్త కణంగల్ ఎత్తుకున్న కణంగల్ అంటే పాత్రలు, అవి ఏవైనా సరే వెసల్స్ పాలు పట్టడానికి పెట్టేటువంటి చెంబులు లాంటివి. ఏత్త కణంగల్ ఆ దాన్ని నింపేదట. నింపడం ఎట్లా ఉంటాయంటే ఎదిరి పొంగి మీదలిప్ప. ఆ పాలు ఎట్లా ఉంటాయంటే ఆ పైదాకా వచ్చి బాగా నిండి ఆ నిండి పైనుంచి అంతా పొర్లుతాయట. మీదలిప్ప పొరలేట్టుగా ఇస్తాయన్నమాట. అంటే ఎంతంత నింపి పైనుంచి పొరలేట్టుగా చేసేంత పాలిస్తాయట అవి. ఇక్కడ ఆండాళ్ తల్లి ఒక చమత్కారమైన మాట చెప్పింది. అవిట ఆ పాలు పైదాకా నిండి పొరలాలట. నిండింది అంటే సరిపోయేది కదా, మళ్ళీ పొరలాలి అని ఎందుకన్నది అంటే ఇక్కడ మనకి పాలు తీసుకునేటప్పుడు ఒక మోసం జరిగే అవకాశం ఉంది. అది ఆమెకు తల్లికి బాగా తెలుసు కనుక ఏమిటి అంటే సామాన్యంగా పాలను పైనుంచి పోసేటప్పటికి నురుగు వస్తుంది. ఆ నురుగు ఒకసారి పైదాకా నిండుతుంది. ఆ నురుగు పైకి వస్తే దాన్ని చూచి ఏమనుకుంటాం అంటే పాలు నిండినాయి, బాగా నిండిపోయింది పాత్ర అనుకుంటాం. కాసేపటికి ఆ నురుగు పోయిందనుకోండి, అందులో అసలు పాలు 3 వంతులే ఉంటాయి. కనుక అప్పుడేమైపోయింది, అది నిండలేదు. కానీ నిండింది అనుకున్నాం మనం. అట్లా కాదు. ఇవి ఆ స్వామి దగ్గర నందగోపుడి దగ్గర ఉండే గోవులట ఇచ్చే పాలు ఎట్లా ఇస్తాయంటే మీదలిప్ప అంటే నురిగే కాదు, పాలు మీదాకా వచ్చి అవి కిందికి అవి ఏంటంటే కారిపోతూ ఉంటే అప్పుడు పూర్తిగా నిండినట్టు లెక్క. అలా ఇస్తాయట అవి. కనుక ఏత్త కణంగల్ ఎదిరి పొంగి అంటే వాటికి పాలివ్వడంలో ఏమి లోపం లేదు. ఏదైనా లోపం ఉంటే మన దగ్గర అవి పుచ్చుకోవడానికి కావలసిన పాత్రలు లేకపోవడమే అంతే. అందువల్ల మన బలహీనత ఉంటే తప్ప మనకు అక్కడ కొదవలేదట. అంతటి పాలివ్వగలిగేటువంటి గోవులున్నవాడు నందగోపుడు. ఏత్త కణంగల్ ఎదిరి పొంగి పైకి వచ్చి పొంగి మీదు అడిప్ప పైనుంచి జారేట్టుగా వచ్చేట్టు పాలిస్తాయట. అలాగా మాత్తారే ఒకసారి చాగవి పాలు పరుస్తూనే ఉంటాయి. నీవు కుండబెట్టో లేకపోతే బిందె పెట్టో పాత్ర పెట్టి పక్కకు పెట్టేంతలకే మళ్ళీ ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఎక్కడికి మాత్తారే పాలు షొరియం పాలిచ్చేటువంటి వళ్ళల్ పెరుం పశుక్కల్. కనుక వళ్ళలంటే ఉదారమైనవి పెద్ద పశువులట. అంటే ఉదారం అంటే ఏమిటి, ఎంత అడిగితే అంత, ఏదంటే అది అడగకున్నా సరే
ప్రేమతో దయతో ఇవ్వాలని నిస్వార్థంగా ఏదైతే మనం ఇస్తామో అలా ఇచ్చేదానికి ఉదారము అంటాం అన్నమాట. కనుక ఆ పాలు నీవు అడిగినావా, అడగలేదా, ఇంత అంత అని లేకుండా ఎంత అంటే అంత ఇవ్వగలిగేటువంటి పశువులు గనక వాటికి వళ్ళల్ అన్నారు. వళ్ళల్ అంటే ఉదారమైన స్వభావం కలవాలన్నమాట. అలాంటి అంతటి పెరుం పశుక్కల్ అంటే చాలా పెద్దగా ఉండేటువంటి పశువులట. పెద్ద పశువులంటే అర్థం ఏంటన్నమాట, పెద్దరికం అనేది పశువుల్లో కూడా గొప్పతనం వాటికి తిండి వల్ల కలగలేదట, కృష్ణ భగవాన్ యొక్క స్పర్శ వల్ల గొప్పతనం కలిగింది. లోకంలో ఎవడైనా గొప్పవాడు ఎప్పుడవుతాడు అంటే పరమాత్మ అనుగ్రహం ఉంటేనే అవుతాడు. కనుక పరమాత్మ సంబంధం ఉన్న వాళ్లే పెద్దవాళ్ళు, గొప్పవాళ్లు. కనుక ఆయన పెరుం ఆల్ అంటామైనను, ఆయనే పెద్దగా ఉండి మనను ఏలేవాడు అని పరమాత్మకు పేరెట్లాగో పరమాత్మతో సమానమైన స్థాయిలో ఉన్న ప్రతిదానికి పెరుం పెద్దది అంటాం మనం. ఆ పశువులు కూడా కృష్ణ భగవానుడితో సమానమైన స్థాయిలో ఉన్నాయట. ఎందుకంటే ఆయన అనుగ్రహంతో పెరిగాయవి. కనుక పెరుం పశుక్కల్ కృష్ణ భగవానుడి యొక్క సహవాసంతో ఆయన వాళ్ళకేంటంటే కృష్ణుడికి ఉండే గుణాలని వచ్చాయట. ఎలాగా కృష్ణ భగవానుడు తాను పరమాత్మగా ఉన్నప్పుడు తాను ఏదంటే అది ఎలా ఇవ్వగలిగేటువంటి ఉదారమైన స్వభావం కలవాడో అక్కడ అన్నాడే మనకి భగవద్గీతలో ఉదార సర్వ ఏవైతే అని. నా దగ్గరికి వచ్చేవాళ్ళు అర్జున 4 రకాలు ఉంటారయ్యా. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభాని. ఏమి ఆర్తుడైన వాడు తన దగ్గర అయ్యో ఇది లేదని కష్టాల్లో ఉన్నవాడు వస్తాడు, డబ్బు కోసం వచ్చేవాడు వస్తాడు, ఉన్న డబ్బు పోయితే వస్తాడు, అలాగే తాను కైవల్యం కోసం వస్తాడు. ఇలా రకరకాల వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ అందులో నా కోసమే వచ్చి నా క్షేమాన్ని కోరేవాడు జ్ఞాని అంటామే. ఇలా 4 ఉంటారు. కానీ అందరికన్నా ఆ జ్ఞాని అనేవాడే నా కోసం ఎవరితో వస్తాడో, నా కోసమే ఎవరు జీవిస్తాడో అలాంటి సత్పురుషులే నాకు ప్రియతములు, వాళ్లే నాకు ఆత్మ లాంటి వారు అన్నారు. అయితే మరి మిగతా వాళ్ల సంగతి ఏమిటంటే వాళ్ళు కూడా మంచివాళ్లేనయ్యా. ఎందుకనకంటే వాళ్ళు నన్ను వచ్చి అడగకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు కనుక వాళ్ళతో ఉదారులు అంటారు. కనుక తాను ఇచ్చి ఉదారంగా ఇచ్చినా తను పుచ్చుకున్న వాళ్ళు ఉదారులు, పుచ్చుకున్న వాళ్ళు దయగల వాళ్ళు, పుచ్చుకున్న వాళ్ళు నిస్వార్థంగా వచ్చిన వాళ్ళు అనుకుంటారే. అలాంటి స్వభావం ఉన్నటువంటి కృష్ణ భగవానుడు తాను భగవద్గీతలో చెప్పిన కృష్ణతత్వాన్ని ఇక్కడ పశువులకు కూడా వచ్చిందట. సామాన్యంగా లోకంలో సహవాసేన గుణాభవంతి అన్నారే. సహవాసం బట్టే గుణములు వస్తాయి. మంచి తానుతో కలిస్తే మంచి, చెడు అయితే చెడు. అలాగే ఇక్కడ కూడా ఈ పశువులకి కూడా ఆవులకి కూడా పరమాత్మ ఎంత అంటే అంత ఇవ్వగలిగేదట. కనుక అక్కడ ఏంటి పరమాత్మ తనకు 4 భుజాలతో ఇస్తాడట, 4 చేతులతో. చతుర్నాం పురుషార్థానాం దాతా దేవో జనార్దన అంటారు. పరమాత్మకి 4 భుజాలు ఎందుకుంటాయి? అందరికీ 2 చేతులుంటే వారికి 4 చేతులు ఎందుకుంటాయంటనట. మనం కోరేటువంటి కోరికలు 4 రకాలు ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షమని. కనుక ఎవరు ఏది కోరితే అది ఇవ్వాలి. ఇవ్వడం కోసమట మరి ఒకడికి ఒకటి ఇచ్చేటప్పటికి మరొకడు అక్కడ ఉండకుండా సరేలే నేను వెళ్ళిపోతానంటే కుదరదట. వచ్చిన ప్రతివాడు వాడి కోరిక నెరవేరాలి, వాడికి పొందాలి అని పరమాత్మకి ఎప్పుడు ఆలోచన. అందువలనట ఎవడేది అడిగితే ఒక చేత్తో ధర్మం, ఒక చేత్తో అర్థం, ఒక చేత్తో కామం, ఒక చేత్తో మోక్షం, ఇలాగ ఎవరికి ఏది అడిగితే అది ఇవ్వడానికి 4 చేతులు పట్టుకున్నాడట. కనుక అలాగ 4 చేతుల ద్వారా ఎంతంటంతా ఏదంటది ఇవ్వగలిగేటువంటి కృష్ణ భగవానుడికి ఉన్నటువంటి స్వభావం ఎలాంటిదో ఇక్కడ కూడా ఆవులకి 4 పొదుగులున్నాయట. పాలిచ్చే పొదుగులు 4. ఆ 4 ద్వారా కూడా ఆగకుండా తాను పాలిస్తున్నాయట. అందువల్లే వళ్ళల్ పెరుం పశుక్కలు ఎంత ఉదార స్వభావం కలవి. అలాంటి పశువుల సంపద కలిగిన వాడు. సామాన్యమైన పశువులు ఉండడం కాదు, అవి పాలిచ్చే పశువులు కావాలి, అవి ఎంత అంటే వచ్చేవి కావాలి. అప్పుడే పాడి మీద ఆధారపడ్డవాడికి సిరి సంపదలుంటాయి. అటువంటి సంపత్తు కలవాడు నందగోపుడు. అలాంటి వాడికి నువ్వు మహనే కొడుకు వై పుట్టావు, అందువల్ల స్వామి పడుకున్నావా అన్నారు. ముందు కాస్త ఆయనను మేలుకున్నట్టుగా హేళ చేసినట్టు స్థితిలో నీలాదేవి కాస్త పరాచకం చేయగలిగే లక్షణం కలదు గనక ఆవిడ కూడా పాట్లాడుతుంది గనక ఆవిడంతా అమ్మ స్వామి ఏమయ్యా ఇక్కడికి వచ్చి నీకేం పడుకున్నావు నువ్వు? ఎందుకంటే
సామాన్యంగా నీవు కష్టపడి సంపాదించే పరిస్థితి ఉంటే వదిలేసేవాడివి. నువ్వు ఎవడి కొడుకువి అంటే సిరి సంపదలు కలిగిన శ్రీమంతుని కొడుకు గనుక నీకింకా కష్టపడాల్సిన అవసరం లేదు కనుక అందువల్ల నువ్వు ఎందుకు లేస్తావు స్వామి అన్నట్టుగా కూడా ఒక అర్థం వచ్చిందట అక్కడ. అందువల్ల ఇక్కడ ఎత్త కణంగల్ ఎదిరిపొంగి మీదలిప్ప మాత్తారే పాలుచర్యం వళ్ళల్ పెరుంప శుక్కల్ ఆప్త. ఆప్త అంటే అధికంగా పొందినవాడు నువ్వు అంటే లోకంలో సామాన్యంగా కష్టజీవులకు పుట్టిన వాళ్ళైతేనేమో వాళ్ళతో పాటు దెక్కాడితే గాని డొక్క అంటే నిండదు అంటామే, అలాగ కడుపు నిండడం కోసం తల్లి తండ్రితో పాటు వాళ్ళు కూడా కష్టపడి లేచి పనిచేసే వాళ్ళ కుటుంబం వేరు. అలా కాకుండా కష్టపడి తండ్రి సంపాదించి అనేక రకాల కోటీశ్వరుని బాగా సంపాదిస్తే వానికి పుట్టిన కొడుకు పని అవుతుంది కనుక హాయిగా ఎంజాయ్ చేయడమే, తిరగడం పడుకోవడం ఇలాంటివి ఉంటాయి కనుక ఆ స్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావా స్వామి అని నువ్వు అందుకు కాదయ్యా వచ్చింది అని చెప్పదలుచుకున్నాను. అందువల్ల మహనాయ్ హరివురాయ్, నీవు అరివురాయ్ అన్నప్పుడే తెలుసుకో అని అర్థం అనమాట. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే నీకు ఈ సిరి సంపదలు తక్కువనానయ్యా, నీవేమిటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి, నీవు సామాన్యంగా శ్రీయపతివి కశ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయక్క అని ఏ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మేమంతా లోకంలో తపిస్తూ ఉంటామో అటువంటి లక్ష్మీదేవే నిన్ను ప్రార్థించే తడి లక్ష్మీ స్వరూపాన్ని నువ్వు కనుక నీకు ఉభయ విభూతులు నీకు సంబంధించినవి. అవన్నీ నీ పరమపదము, నీకుండేటువంటి వైకుంఠంలో ఉండే ఆస్తిపాస్తులు ఇవంతకన్నా ఇవి పెద్దనా, ఇవి గొప్పవా అనుకుని వచ్చావా స్వామి ఇక్కడికి అంటే ఆయన గొప్పని అనుకున్నాడట. ఎందుకంటే తాను ఈ మిగతా ఆస్తులని ప్రకృతి గాని ఈ లోకం గాని ఆ లోకం గాని అవి సహజంగానే ఆయనతో పాటు ఉన్నాయి, పెద్దగా స్థిరపడాల్సిన అవసరం లేదట. కానీ ఇక్కడేమిటి అంటే ఇక్కడ తాను ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి తాను పాలసముద్రంలో నుండి అక్కడి నుంచి వెళ్లి మధురలో కేశ నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపర్యంకముత్సృత్య ఆగతో మధురాంపురిమని ఇక్కడికి వచ్చి మధురలకు చేరుకొని మధుర నుంచి తాను రాత్రి యమునను దాటి రేపల్లెకి వచ్చి యశోదమ్మ దగ్గర పడుకొని ఆరంగా యశోదానందులకు కుమారుడిగా అయినాడంటే తాను ఎంత కష్టపడి ఈ నందుని యొక్క ఆస్తికి వారసుడైనాడో అందువల్ల తాను సంపాదించింది గొప్పదట. అందువల్లనే శాస్త్రం చెబుతుంది ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితురార్జితం అని. అంటే తాను కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి ఉంటే వాడికి సంతోషమట. కనుక స్వామి ఇక్కడ నీ వైకుంఠానికన్నా నీకుండే ఆస్తిపాస్తుల కన్నా ఇది గొప్ప అనుకొని ఇక్కడికి వచ్చావా స్వామి, అందువల్ల నీవు వచ్చిన సంగతి ఏమిటో తెలుసుకో అని ఇక్కడ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే మాలాంటి వాళ్ళకి ఎక్కడో పరపదల్లో ఉంటే, ఎక్కడో సర్వాంతర్యామిగా ఉంటే, ఎక్కడో నీవు మాకు కనిపించకుండా ఉంటే మాలాంటి వాళ్లము నిన్ను చూడలేము, నిన్ను పొందలేమనుకొని మా మీద దయతో కదా నీవు మాకు దొరకడానికి వచ్చావు ఇక్కడికి. అటువంటి సులభంగా అందడానికి కోసం వచ్చిన వాడివి పరాత్పరుడైన పరమాత్మ, నీవు సౌలభ్యంగా అందుబాటులో ఉండడానికి వచ్చిన వాడివి కనుక ఇక్కడికి వచ్చి కూడా నీవు మమ్మల్ని పట్టించుకోకపోతే నువ్వు ఎవరి కోసం వచ్చావు, నీ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి? కృష్ణుడిగా నువ్వు అవతరించావే ఏమన్నావు నువ్వు? పరిత్రాణాయ సాధూనాం వినాశాచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నావే స్వామి. ముఖ్యంగా అందులో ప్రధానమైన లక్షణం ఏమిటి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు, ధర్మ సంస్థాపన జరుగుతుంది, ఎవరైనా చేయొచ్చు. కానీ సాధువులను రక్షించడం కోసం భగవద్ రామానుజుల వారు ఈ శ్లోకానికి గీతా భాషలో వ్యాఖ్యానం రాస్తూ పరమాత్మ యొక్క ప్రధానమైన అవతారానికి కృష్ణ అవతారానికి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే సాధువులంటే ఎవరు అంటే ఆయన కోసమే బతికేవాళ్లు, ఆయన లేని క్షణం ఉండలేని వాళ్లు, పరమాత్మనే దర్శించుకుంటే ప్రాణం నిలవలేనటువంటి ప్రియతములైన వాళ్ళంతా సాధువులట. వాళ్ళందరికీ తాను కనిపించకపోతే వాళ్ళు ఉండలేరని స్థితిలోకి వాళ్ళుంటేనే ధర్మ సంస్థాపన చేయగలుగుతాం కనుక అలాంటి జ్ఞానుల కోసం నువ్వు అవతరించినవే, అలాగే మాలాంటి వాళ్ల కోసం వచ్చావు స్వామి, మాకు అందుబాటులో ఉండడానికి వచ్చావు కనుక అలాంటి వాడివి ఇక్కడ దాకా వచ్చి నీ అవతారాన్ని కృష్ణుడికి అవతరించిన తర్వాత దాని ప్రయోజనాన్ని నువ్వు ఎందుకొరకు అవతరించావో అది తెలియకుండా మరి నువ్వు ఇలా పడుకుంటే ఎట్లా స్వామి, కనుక మమ్మల్ని అనుగ్రహించు అంటూ అక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వేశ్వరుడు తాను సామాన్యులకు కూడా అందుబాటులో ఉండడం కోసం పిల్లలకు తల్లలకు గొల్లలకు పశువులకి అందరికీ కూడా తన యొక్క దివ్య స్పర్శ దర్శన స్పర్శన ద్వారా వాళ్ళను ఉజ్జీవింపచేయడం కోసం వచ్చినటువంటి అవతారం కృష్ణావతారం.
కనుక అలాంటి స్వామి నీ వచ్చిన పని చేయు కానీ మమ్మల్ని అనుగ్రహించకుండా పోయితే ఎట్లాగా మేలుకో అన్నారు ఆ పాసురం. దాంట్లో ఉండే వాక్యాల్లో ఆత్తప్పడైత్తాన్ మహనే అరివురాయ్ అరివురాయ్ అని తెలుసుకోనట. తెలుసుకోంటే ఏమిటి అని తెలియదా? సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడికి అన్ని తెలిసిన వాడికి వీళ్ళు చెబుతున్నారు తెలుసుకోమని. అంటే మర్చిపోయినావేమో నువ్వు, మా సంగతి గుర్తుంచుకో, మమ్మల్ని మా మీద దృష్టి పెట్టు అని అడుగుతున్నాను అనమాట. అరివురాయ్ అని స్వామి నీవెవరో మాకు తెలిసిపోయింది. ఉత్తముడయాయ్ పెరియాయ్ ఉలగనిల్ తోత్తమాయ నిన్నశుడవే, నువ్వు తేజోస్వరూపుడు స్వామి. శుడ అంటే దివ్య తేజస్ అన్నమాట. తేజసాం రాశిం ఊర్జితం అని అంటారు పరమాత్మని. ఆ స్వామి దివ్య తేజస్సుతో ఉన్నవాడు. లోకంలో ఉన్నటువంటి సకల తేజస్సులకి, సకల సౌందర్యాలకి, అన్ని రకాల వెలుగులకి మూలమైన వాడు పరమాత్మ. కనుక ఆయన తేజోరూపుడుట. తేజస్సులా కనిపిస్తాడు ఆయన, మొత్తం వెలిగేటువంటి వెలుగు లాంటి వాడు. కనుక షుడరే అన్నారు. అంటే ఎక్కడో వ్యాపించినటువంటి వాసుదేవ అన్నప్పుడు చెప్పామే, అంతటా ఉంటూ వెలుగుతూ ఉంటాడని. అలాంటి వెలుతురు, అలాంటి జ్ఞాన స్వరూపం కలిగినటువంటి పరమాత్మ నీవిక్కడ వచ్చావు, మాకు తెలిసింది. నీవు కృష్ణుడిగా అవతరించావు, నీవెవరో కాదు. ఉత్తముడయాయ్, నీవు ఉన్నావనే సంగతి మాకు తెలుసు. ఉత్తమ్ అంటే దృఢమైన ప్రమాణం. ప్రమాణం అంటే ఏమిటి? ప్రమ అంటే జ్ఞానం. ఉన్నది ఉన్నట్టుగా ఒక విషయం తెలవడం ప్రమ. దాన్ని కలిగించేటువంటి కారణం, ఇన్స్ట్రుమెంట్ ను ప్రమాణం అంటాం. ఇంతకుముందు దాన్ని మనం సేవించాం. ప్రమాణం అంటే ఒక వస్తువు యొక్క తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలిపేటువంటి, ఏదైతే తోడ్పడేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుందో దాన్ని ప్రమాణం అంటాం. ఇలా బయట చూస్తున్నప్పుడు కంటి ద్వారా ఒక విషయం చూచాం, ఇది ఫలాని వస్తువు అనేది మనకు జ్ఞానాన్ని కలిగించింది కన్ను. కనుక కన్నును దీన్ని ప్రమాణం అంటాం. అంటే ఆ వస్తువు తెలవడానికి ఇది కొలత. అలాంటిది ప్రత్యక్ష ప్రమాణం అంటాం. కనుక స్వామి నీవు ఉన్నావనే సంగతి మాకు తెలిసింది, దృఢమైన ప్రమాణం ఉంది. అంటే అర్థమేమిటి? లోకంలో చాలా మంది కూడా పరమాత్మ ఎక్కడున్నాడు, పరమాత్మ లేడు పొమ్మన్నారనమాట. ఉంటే మనకు కనిపించడా అంటే మన ప్రత్యక్షానికి, మన కంటికి కనిపిస్తేనే ఇది వస్తువు ఉన్నది అన్నటువంటి నమ్మకం కలవాడికి ఇది ఏంటంటే పరమాత్మ లేడు అనే నాస్తికవాదం అన్నమాట. అలాంటిది ఏ వస్తువైనా ప్రమాణానికి అందాలి. అంటే ఏమిటి? మనము ఏదో ఒక పద్ధతిలో ఆ వస్తువును తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కనిపిస్తే అది ప్రమాణం, అది వస్తువు ఉన్నట్టు లెక్క. ఏది ప్రమాణానికి లేవలేదనుకోండి అది వస్తువు లేనట్టే లెక్క. ఉదాహరణకి చూడండి, దాన్ని తుచ్చం అంటారు శాస్త్రంలో. అంటే ఏమిటి? గగన కుసుమం ఆకాశంలో పువ్వు అన్నారు. ఆకాశంలో పువ్వు ఎక్కడ ఉంటుంది? దానికి ఏం ప్రమాణం? ఎక్కడుంది? లేదు, ప్రూఫ్ లేదు. కనుక అది అబద్ధము, అది పనికిరాని మాట అన్నమాట. కుందేటికి కొమ్ములుంటాయి అని అనుకోండి, ఎక్కడుంటాయి? కనుక ఇలాగ ప్రమాణము లేకుండా, అంటే తెలుసుకోవడానికి ఏ మార్గము లేనటువంటి స్థితి ఉన్నప్పుడు వస్తువు లేదనొచ్చు. కానీ ఇక్కడ పరమాత్మని కంటికి కనిపించనంత మాత్రం లేడనకూడదు. ఎందుకంటే నచక్షుష అపశ్యతి ఖచ్చితైనం, నీ సామాన్యమైన కన్ను, సామాన్యమైనటువంటి అవయవాలు, సామాన్యమైనటువంటి జ్ఞానేంద్రియాలు పరమాత్మ దేనికి ఇచ్చాడో ఉపనిషత్ చెప్పింది. పరాంచి ఖాని అంటే బయట ఉన్న వస్తువులు మాత్రమే చూడడానికి కళ్ళు, బయట ఉన్న ధ్వనులు వినడానికి మాత్రమే మనకు ఉండేటువంటి చెవులు. ఇలాంటి జ్ఞానేంద్రియాలన్నీ కూడా ప్రకృతిలో ఉన్న వస్తువులను కనుక్కోవడానికి ఉన్నవే తప్ప మనకు ఇంద్రియాతీతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని కనుక్కోవడానికి పనికిరావు. కనుక ప్రత్యక్షం అనేది పరమాత్మ దానికి అందడు. కనుక అంత మాత్రం చేత లేడనుకుంటే ఎట్లాగా? గుడ్డివాడికి వస్తువు కనిపించకపోతే అది లేదంటామా? అలాగే జ్ఞానము లేకపోయినంత మాత్రాన, నీ కంటి కనిపించిన మాత్రం లేడు అనుకోకూడదు. కనుక కనబడానికి ప్రమాణం లేదు కనుక పరమాత్మ లేడు అనుకోకూడదయ్యా. మరి అలా కాదు, ఊహకు వెళ్ళినా నీ ఊహకు అందనంత మాత్రాన పరమాత్మకి ఈ స్వరూపం లేదు అనుకోదు. అంటే ఏమిటి? అక్కడ అనుమాన ప్రమాణానికి అందరూ అనుకోకు. అంది పరమాత్మ ఉండడానికి మనకు ప్రత్యక్షానికి, అనుమానానికి, కంటికి, మన ఇంద్రియములకు అందక, ఊహకు అందక ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని వేదం చెబుతున్నది. శబ్ద ప్రమాణం అంటాం. కనుక ఆ వేదం ద్వారా
వేదైత్య సర్వైః అహమేవ వేద్యః అన్నాడు పరమాత్మ కృష్ణ భగవానుడు. కనుక నేనున్నానని సంగతి తెలియాలనుకుంటే అది అపౌరుషమైనటువంటి వేదమే ప్రమాణము. ఆ వేదము దృఢమైన ప్రమాణము, అది ఉట్టిది కాదు, దాన్ని కాదనడానికి వీల్లేదు. ఎన్ని రకాలైనా సరే దాని ద్వారా పరమాత్మ తత్వం తెలుసుకోవచ్చు అనే సంగతి ఉంది. కనుక ఉత్తముడయాయ్, కనుక స్వామి అందరూ నీ అందరూ అనుకున్నట్టుగా నీవు లేవు అనుకోవడం లేదు. నీవు వేదం చెప్పిన స్థితి ఉంది మాకు. ఉత్తముడయాయ్ అన్నమాట. అలాగే ఆ నీవు ఉత్తమంటే అర్థం ఏంటి? ఆశ్రిత రక్షకుడివి అన్నమాట. ఆశ్రిత పారతంత్ర్యం నీకు ఉన్నది. నిన్నెవరైతే ఆశ్రయిస్తారో, నీకు ఎవరి మీదైతే ప్రేమ కలుగుతుందో, నీ అనుగ్రహం ఎవరి మీద కలుగుతుందో అలాంటి వాళ్ల విషయంలో నీవు దృఢమైన ప్రమాణం కలిగి ఉంటావు స్వామి. దృఢమైన ప్రమాణం అంటే ఏమిటి? ఒక్కసారి మాట ఇచ్చావంటే తప్పేవాడివి కాదు. ఇది ఉత్తముడయాయ్. ఉత్తమంటే నిన్ను తెలుసుకోవడానికి ఉన్న ప్రమాణము ఉన్నది వేదము. అలాగే నీవు దృఢమైనటువంటి ఏ మాట చెప్తావో ఆ ప్రతిజ్ఞ చేసేవాడివి అన్నమాట. అందువల్లనే రామావతారంలో చూశామే, ఋషులందరూ కూడా శరణు వేడితే నిన్ను తప్పకుండా నేను రక్షిస్తాను అన్నటువంటి రాముణ్ణి సీతమ్మ ఇదేమయ్యా నీకేం పని, అనవసరం, మనమేదో నా 14 ఏళ్లు ఇక్కడ అడవిలో కాలం గడుపుకుని పోక ఇదంతా నీకేం పని అని గట్టిగా రకరకాలుగా ఆయనను అంటే ఆయన ఒకే మాట చెప్పాడు, అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే స్వలక్షణం. ఒకవేళ ఇందాగా అంటే నేను అవసరం అనుకుంటే నా ప్రాణాలు పోయినా సరే, లేదా నిన్ను వదులుకున్నా సరే, లక్ష్మణుని దూరమైనా సరే, ఒకసారి మాట ఇచ్చానంటే నేను ఆ మాటను కాదనకుండా చేసి తీర్తానని దృఢమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేసినాడు రాముడు. ఆ రాముడైనా కృష్ణుడైనా ఏ రూపమైనా నారాయణ తత్వమే కనుక పరమాత్మకుండే తత్వంలో ఒకసారి తనను ఆశ్రయించిన వాణ్ణి తాను రక్షించాలని మాట ఇస్తే చేయగలుగుతాడు. కనుక ఉత్తముడయాయ్ అంటే నీవు పరాత్రుడవై వేద ప్రతిపాద్యుడవైన పరమాత్మ నీవున్నావని మాకు నమ్మకం ఉండడమే కాదు, నిన్నెవరు ఆశ్రయిస్తారో, నిన్నెవరు నమ్ముకుంటారో అలాంటి వాళ్ళని రక్షించడంలో ఎట్టి స్థితిలో వెనుకపోవని మాకు తెలుసు స్వామి. మరి మేము నిన్ను నమ్ముకున్నాం, నీవే ఆ పరమాత్మ ఇక్కడికి వచ్చినావు అని తెలిసింది కనుక నీవు మమ్మల్ని రక్షించాలి అన్నట్టుగా ఉత్తముడయాయి పెరియాయి అన్నారు. పెరియాయి అంటే పెద్దవాడు అని అర్థం అనమాట. పెరియా అంటే పెద్ద. ఏమిటి పెద్ద? ఆ పెద్ద శబ్దానికే సంస్కృతంలో మనకు ఉపనిషత్తుల్లో బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అంటే ఏమిటి? బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మ. రూపములో పెద్దది, గుణములో పెద్దది, అన్నిటికన్నా పెద్దది. నతత్సమః అభ్యధికశ్చ దృశ్యతే. దానితో సమానం కాని దానికన్నా మించింది కాని లేదు. ఏదైతే ఉంటుందో దానికి బ్రహ్మతత్వం అంటాం. కనుక ఉపనిషత్తు బ్రహ్మను గురించి చెప్పేటప్పుడు యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత విసంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. దేని నుండైతే ఈ లోకం సృష్టింపబడుతుందో, ఎవరైతే దీన్ని రక్షిస్తారో, దేంట్లోకైతే మళ్లీ చేరుతుందో, ఇలాంటి దాన్ని శాశ్వతంగా మోక్షప్రదాత ఏదో దాన్నే బ్రహ్మ అంటాము అని ఇక్కడ బ్రహ్మ అనే మాటకి పెరియాయి అన్నారు. పెద్దవాడివి స్వామి, నీవే సర్వేశ్వష్టి స్థితిలై మనకు మూల కారణమైన పరాత్పరుడవు అనేది మాకు వేదం చెప్పింది. ఇక్కడ ఉత్తముడయా అంటే వేద ప్రమాణం వల్ల మాకు తెలిసింది ఏమిటంటే నీ యొక్క బ్రహ్మతత్వం తెలుసు మాకు. అది కేవలం నీ రూపంలోనే కాదు, నీ గుణము కూడా పెద్దదయ్యా. ఏమిటి గుణం పెద్దది అంటే విశాలమైన హృదయం నీది. ఒక్కసారి నిన్ను నమ్ముకుంటే నా కోసం ఎంత పరితపిస్తావో మాకు తెలుసు. నిజంగా నువ్వు కృష్ణ మాకు తెలిసేమిటంటే ఒకసారి నీ అవతారం చాలించే సందర్భంలోనట ఇక్కడ ఏం జరిగింది? కృష్ణుడు తాను 125 ఏళ్లు ఈ లోకంలో అవతరించిన తర్వాత ఉన్నంత కాలము తాను పాండవుల పక్షంలో అనేక రకాలుగా తాను వాళ్లకు సహాయం చేసి ఉన్నటువంటి వాడు. అది కూడా ద్రౌపది చేసినటువంటి ప్రపత్తి కారణంగా. అలాంటప్పుడు అంత చేసేట తాను చివరికి వెళ్లాల్సిన సందర్భం వచ్చినప్పుడు అవతారం చాలించేటప్పుడు స్వామి దుఃఖపడుతున్నాడట. అప్పుడు అడుగుతాడు ఉద్ధవుడు, ఏమి స్వామి ఎందుకొరికి ఇలా దుఃఖిస్తున్నారంటే ఏం లేదయ్యా, నేను ఇంతకాలం ఏదో చేశాను కానీ పోయేటప్పుడు నాకు ఇంకా అప్పుల పాలైపోతున్నాను అన్నట. ఏమిటయ్యా నీవు అప్పు, నువ్వు చేసింది ఏమిటంటే ఏమీ లేదు. ఆలోచిస్తున్నాడు ఆయన. నేను అవతరించిన నాటి నుంచి ఇప్పటిదాకా ఏం చేశాను అవన్నీ గుర్తుకొస్తే ఒక సంఘటన మాత్రము నా మనసును ఇంకా కలిచివేస్తుందయ్యా. ఏమిటి? ఆనాడు నిండు సభలో ద్రౌపదికి తాను అవమానం జరుగుతూ ఉంటే కౌరవుల సభలో అప్పుడు నేను
వస్త్రాలు పంపించి రక్షించిన మాట వాస్తవమే కానీ ఎప్పుడు చేశాను ఆ మాట అంటే ఆవిడే తన ప్రయత్నమంతా మానుకొని తన్ను నమ్ముకొని అప్పుడు శంఖచక్ర గదాపాణే ద్వారకాలిస్తాకు విందా పుండరీకాక్షాని ఆర్తితో తాను పరిస్తుంటే అలాగా ఒక మొదల పిలవగానే వెళ్లకుండా ఎన్నిసార్లు పిలిచి 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 చివరకు గోవిందా పుండరీకాక్షాని తన చేతులు కూడా వదిలేసి తన సర్వభారం నా మీద వేసినప్పుడు అప్పుడు నేను వెళ్లానే. నేను వస్త్రాలు పంపించాను వాస్తవమే, కానీ ఇంత ఆలస్యం చేస్తే అప్పటిదాకా ఆ ద్రౌపది నన్ను నమ్ముకున్న తర్వాత కూడా తాను మానసికమైనటువంటి వ్యథ ఎంత చెందింది, ఎంతగా తాను ఆర్తితో బాధపడ్డది, ఆమె మనసులో ఎంత కలత కలిగింది, ఎంత క్షోభ పొందింది ఆవిడ. దానికి ఎవరు కారణం? నేనే కారణం. అందువల్ల అనుకున్న తక్షణమే ఆవిడకు సహాయం చేసి ఉంటే ఇంత బాధపడేది కాదు కదా. ఆ దృష్టితోటి ఏమి చేస్తే ఆమె మనసు తృప్తి కలుగుతుందో అనే ఉద్దేశంతో నేను పాండవుల పక్షపాతినై, అర్జునుడికి రథాన్ని నడిపేవాడినై, గుర్రాలను తోలేవాడినై, దూతగా ఉంటూ ఎన్ని రకాల వాళ్లకు చేస్తే వాళ్ళ ద్రౌపదికి తన భర్తలకు చేసిన సేవ ద్వారా భర్తలకి సంతోషం కలుగుతుందనే ఉద్దేశంతో చేశానయ్యా. ఇంత చేసినా ఇంకా చేయాల్సి ఉండేనేమో. ఆమె కలిగిన బాధను తొలగించడానికి అనిపిస్తుంది ఇప్పుడు. కనుకనే రుణం ప్రవృద్ధమివమే హృదయాన్నపసర్పతి అంటాడు భారతంలో. రుణం ప్రబుద్ధమివమే, ఇంకా నా మనసులో కొట్టుకుంటుందయ్యా, నేను ఇంకా చేయకపోతే అనిపిస్తుంది, అప్పుడే పోతున్నానని దుఃఖం అనిపించింది అంటాడు ఆయన. అంటే ఏమిటి, ఇంత చేసి కూడా చిట్ట చివరికి మళ్ళీ ఇంకా చేయాలని అటువంటి తపన కలవాడు స్వామి. అది మాకు తెలుసు వర్మ. ఎంత పెద్ద మనసు అయింది. పెరియాయ్, పెద్దగా ఉండడమే కాదు, ఆయనకున్నటువంటి గుణములో విశాలమైన హృదయం అన్నమాట. ఎంత గొప్పగా స్వామి ప్రేమ కలవాడు. ప్రేమలో కూడా మనకన్నా మించినటువంటి ప్రేమ కలవాడు ఆయన. అత్యర్థం ప్రియ అన్నాడే, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకన్నా పదంతలు ప్రేమిస్తానన్నాడు ఆయన. అలాంటి స్వామి నీవెవరో మాకు తెలుసు. నీవు వేద ప్రతిపాద్యుడివి, నీకు ప్రమాణం ఉన్నది, నువ్వు ఉన్నావు, పరమాత్మ లేడని మేము అనడం లేదు. నీవే మాకు కృష్ణుడిగా వచ్చావు. రావడమే కాదు, నీలో శక్తితో పాటు గొప్ప మనసున్నది, మమ్మల్ని రక్షించగలిగేటువంటి ప్రేమ ఉంది అని అంటూ ఇక్కడ ఉత్తముడయాయ్ పెరియాయ్ ఉలహలిల్ నిన్న తోత్తమాయి నిన్న శుడరే, అలాంటి వాడివి ఈ లోకంలోకి వచ్చి తోత్తం అంటే ఒకసారి సాక్షాత్కరించినవు. అటువంటి దివ్య జ్యోతి స్వరూపుడా, ఇక మా సంగతి చూడవయ్యా అని అంటూ ఆయనకుండేటువంటి గోపికలకి అంతదాకా సామాన్యమైన కృష్ణుడు మావాడనుకోకుండా కృష్ణ తత్వమంతా కూడా కృష్ణుడు పరాత్పర తత్వాన్ని బాగా అనుభవిస్తున్నారు. వాళ్ళు అనుభవించడానికి కారణం ఏంటంటే ఇప్పటిదాకా నేను, నాది, అహం అనేది పోయింది. కనుక స్వామి నీవెంతటి వాడివో తెలిసిపోయి, నీకు మాకు ఉన్నటువంటి స్థితి ఏమిటి తెలిసిపోయి, ఇప్పుడు మా అంతటి వాడు మా బలహీనత అర్థమయ్యి కనుక మేము ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ చెప్తారు చూడలే మాత్తారు నక్కు ఉన్వలితుల ఎందు వాసర్కన్ అత్తాద బంధు ఉందడిబడియమా పోలే పోతియాం వందోం పోయందు ఎలోరెంబావాయ్. మాత్తారునకు స్వామి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ల కింద పడుకున్నాం, నీ కాళ్ల దగ్గర పడుకుంటున్నాం, నిన్నే రక్షించమంటున్నాం. ఎట్లా అంటున్నామో తెలుసా, నీ దగ్గరికి వచ్చేటువంటి జీవులు రెండు రకాలు ఉంటారయ్యా. ఒకటి ఏంటంటే నీ మీద నమ్మకం లేక నీతో శత్రుత్వం పెట్టి నిన్ను నీ భక్తులని బాధించేవాళ్లు ఉంటారు. మరొకటి నీ యొక్క తత్వం తెలిసి నిన్నే ప్రేమించి నీ కోసమే వచ్చి నీ మీదనే ఆధారపడ్డ వాళ్ళు ఉంటారయ్యా. ఇది రెండు రకాల. ఒకటేమిటంటే సామాన్యంగా నిన్ను కాదన్నటువంటి వారు ఎవరితో ఉంటారో అలాంటి వాళ్ళని నీవు నీ బలపరాక్రమాలతో నువ్వు ఎదిరిస్తావు. మాత్తార్ అంటే నీ మాట వినకుండా ఉన్నవారుంటారే, నీకు శత్రువులుగా ఉన్నవారుంటారే. నీకు శత్రువులు అంటే నీకెవరయ్యే శత్రువులు అంటే నీ భక్తులకి ఎవడు శత్రువో, నీ భక్తులకి ఎవడు హాని చేస్తాడో, నువ్వు ఎవరిని ప్రేమిస్తావో అలాంటి వాళ్ళకి ఎవడైతే దౌష్ట్యం చేస్తాడో అలాంటి వాడి అంటే నీకు శత్రువులు కదా. అలాంటి వారిని నీవు లేనివాడు, నాస్తిక తత్వం కలవాడు, నిన్ను రకరకాల నిందించేవాడు, వీళ్ళంతా ఉంటారే వీళ్ళు శత్రువులట. భగవద్గీతలో చెప్తాడు, నలుగురు నా భక్తులలాగో నలుగురు నన్ను దూరమయ్యేవాడు కూడా ఉన్నారా అని చెప్తూ అక్కడ ఆసురంభావమాశ్రితాహ అని నన్ను కాదని అసుర స్వరూపాన్ని చూసేవాళ్ళు, రాక్షస ప్రకృతులు గలవాళ్ళు కూడా ఉంటారయ్యా. వాళ్ళంతా నాకు శత్రువులే అన్నారాయన. కనుక అలాంటి శత్రువులు మీద నీవు దాడి చేసి వాళ్లకు నీ బల స్వరూపం చూపించేసి నీ యొక్క పరాక్రమం ద్వారా ఎలాగా వాళ్ళు లొంగ తీసుకుంటే వాళ్ళు వచ్చి నీ కాళ్ల మీద పడతారో
అలాంటి మేము కూడా నీ యొక్క కళ్యాణ గుణములు విధించి నీ యొక్క ప్రేమను చూచి అన్ని రకాల నిన్నే మేము పొందడం కోసం చేరుకున్నాము అని అంటూ శత్రువుల వలె, అంటే ఇక్కడ శత్రువులతో తాను పోల్చుకుంటున్నారు. అంటే శత్రువులు బాణాలకు వాళ్ళు ఓడిపోతే మేము నీ గుణాలకు ఓడిపోతున్నామయ్యా. అంటే సామాన్యంగా మంచి గుణం ఎక్కడ ఉంటుందో, త్యాగమయ జీవితం గడిపే వాళ్ళు ఎవరు ఉంటారో అలాంటి మహాత్ములను మనం స్వయంగా వాడు చెప్పినట్టుగా వింటాం, లొంగిపోతాం. అలాంటిది సకల ప్రేమమూర్తి అయిన వాడు, సకల త్యాగ సంపన్నుడైన పరమాత్మను చేరుకోవడం లేవుది కనుక స్వామి, ఇంతకాలం నీ సంగతులు మాకు తెలియలేదు, కానీ ఈనాడు తెలుస్తూ ఉన్నది గనక నిన్ను చేరుకుంటున్నామన్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతూ శత్రువులు అన్నప్పుడేమిటి, కాకాస వృత్తాంతం అని చెప్పారు. అడవిలో ఉన్నప్పుడు సీతారాములు ఒక చోట ఉన్న సందర్భంలో ఇంద్రుని కుమారుడు జయంతుడు తాను కాకి రూపంలో వచ్చి సీతమ్మ యొక్క వక్షస్థలాన్ని చీలిస్తే తద్వారా రాముడికి కోపం వచ్చి ఆ తర్వాత రాముడు బ్రహ్మాస్త్రం వేశాడని, దాని ద్వారానట పాపము ఆ బ్రహ్మాస్త్రం వెనుకబడితే వాడు తిరిగి సపిత్రాచ పరిత్యక్త, చివరికి తండ్రి తల్లి ఋషులు ఎవ్వరు దేవతలు ఎవరు కూడా ఆదుకునే స్థితి లేని సందర్భంలో అప్పుడు తానే స్వయంగా వచ్చి అప్పుడేంటంటే వాడు వచ్చి ఈ స్వామి యొక్క కాళ్ల మీద చివరికి తమేవ శరణంగత, అక్కడ త్రీలోకాన్ పరిక్రమ్య, తానన్ని లోకాలు తిరిగి రక్షకుడు లేడన్నప్పుడు స్వామి కాళ్ల మీద పడ్డాట కాకాసురుడు. అంటే అలాగా నీకు వ్యతిరేకం చేసిన వాళ్ళు కూడా నీ కాళ్ల మీద పడ్డట్టుగానే ఇంతకాలం మేము గర్వంతో అభిమానంతో మేము అనుకున్నామే, అలాంటి మేము కూడా ఈనాడు నీ గుణములకు గెలిచిపోయి నీవెంతటి వాడు తెలిసిపోయి నిన్నే శరణు పెడుతున్నాం కనుక స్వామి మమ్మల్ని ఎలాగో అనుగ్రహించు అంటూ మాత్తార్ ఉనక్కు ఉన్ వలితులయ్యిందు, శత్రులైన వారు నీ బలి నీకుండే బలానికి లొంగిపోయి నీ యొక్క శ్రీపాదముల దగ్గర ఎలాగైతే చేరుతారో అలాగే మేము కూడా నిన్ను ఈ యొక్క కళ్యాణ గిరములన్నీ కూడా వాటిని పొగుడుతూ నీకు మంగళాశాసనం చేయడం కోసం ఇక్కడికి చేరుకున్నాం స్వామి, ఒకసారి మేలుకొని మమ్మల్ని అనుగ్రహించు అన్నాడు. మాత్తార్ ఉనక్కు ఉన్ వలితులయందు వాషర్కణ్ అంటే నీ వాకిట్లో ఆత్తాదవందు ఉన్నడిబడియుమా పూలే, ఆత్తాదు అంటే సహించలేక భరించలేక నీ యొక్క పరాక్రమం చూచలేక వందు వచ్చి ఉన్ను అడివడివా పోలే నీ కాళ్ల మీద పడి నిన్నే వేడుకున్నట్టుగా ఎలాగా వాళ్ళు శత్రువున్నారు అలాగే మేము కూడా పోత్యాంబందోం పొహుందు, పోత్తి అంటే నీ యొక్క కళ్యాణ గుణములన్నిటి కూడా తెలుసుకుని వాటి యొక్క వైభవాన్ని కూడా నిన్ను ప్రశంసిస్తూనే స్తోత్రం చేస్తూ దాంట్లో తన్వయమైపోయి మాకుండే తక్కువతనం ఏమిటో తెలిసి మాకుండే లోపమేమిటో తెలిసి మేము నీ మీద పరతంత్రమైన అర్థం తెలిసిన తర్వాత నీ దగ్గరికి వచ్చి నిన్నే సేవించి నీ పాదముల మీద శరణు పెడుతున్నాం స్వామి, కనుక మమ్మల్ని రక్షించమని ఇందులో ప్రార్థించారన్నమాట. అంటే ఈ అంశాన్ని ఈ పాశురంలో సామాన్యంగా పరమాత్మతత్వము వీరతత్వంతో పాటు ఒకటి ఏమిటంటే దీంట్లో మనకు తెలవాల్సిన అంశాన్ని ప్రధానంగా చెబుతూ ఇక్కడ మొదటి 3 వాక్యాల్లో కూడా ఆచార్యుని యొక్క లక్షణాలు చెప్పారనమాట. పరమాత్మ ఎవడికి ఆధారపడి ఉంటాడు, ఎవడికి పరతంత్రుడై ఉంటాడు అన్నప్పుడు ఏ తక్కణంగల్ ఎదిరి పొంగి మీదలిప్ప మాత్తాదే పాలశర్యం వళ్ళు పెరుంపశక్కలాత్తపడుతున్న నందగోపుడు ఆచార్యుడు అనేది మాటి చెబుతూ వచ్చాం. అలాంటి నందగోపుడిలో ఉండేటువంటి ఒక్కొక్క క్వాలిటీలో ఆచార్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో చెప్పేటువంటి దాంట్లో ఇక్కడ మరొకటి చివరికి చెబుతున్నారన్నమాట. అంటే ఏమిటి, నందగోపుడికి ఉండే సంపత్తంతా కూడా ఆవులు, అలాగే విచ్చ పాలు. ఇక్కడ ఆవులంటే సర్వోపనిషదో గావహ, ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో పరమాత్మ తత్వాన్ని తెలిసే వేద భాగాలని కూడా ఆవులు లాంటివి. అవి ఇచ్చేటువంటి జ్ఞానం అయితే ఉన్నదో అది పాల లాంటిది. కనుక మరి అటువంటి పాలు ఎంతంటే అంత ఇవ్వగలిగేటువంటి సమర్థులైన వారు నందగోపుడు అంటే ఆచార్యుడు. అంటే శాస్త్రములు చదివి పరమాత్మత్వాన్ని తెలుసుకుని సకల జ్ఞానాన్ని పొంది అలా తర్వాత ఎవరి ఏ పాత్ర పెడితే ఎంత చిన్న పాత్ర పెడితే అంత పాలు ఇచ్చేటువంటి పశువుల్లాగానే అలాగే వీళ్లు కూడా ఎంత శిష్యుడు వస్తే ఎలాంటి వాడి యొక్క మెదడుకు తగ్గట్టుగా వాడి తెలివికి తగ్గట్టుగా తాము వాళ్ళు తగినంతగా బోధిస్తూ అలాగా వాళ్ళ నుండి ఏమి ఆశించకుండా వాళ్ళు బాగుపడమే ముఖ్య లక్షణంగా చేసే ఆచార్యుడుంటే అలాంటి ఆచార్యునికే లొంగి ఉండేవాడు పరమాత్మ. కనుక ఆ పరమాత్మ ఎవరో కాదు, వేద ప్రతిపాద్యుడైన పరమాత్మ సకల శక్తి స్వరూపుడు, సకల ప్రేమమయుడు,
అయినటువంటి స్వామి కనుక అలాంటి స్వామిని అమ్మవారి యొక్క పురుషకారంతో చేరుకొని మనము ఆయన ఆశ్రయిస్తే చాలు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఆశ్రయించడానికి మనకు జ్ఞానం కలగడానికి తగిన పరిస్థితులు కలిగినప్పుడు తర్వాత మనకుండేటువంటి ఆశ్రయించాలంటే మనకుండే గర్వము, మనకుండే అభిమానము అన్ని పోగొట్టుకుని స్వామినే శరణు పెడితే ఆయన రక్షిస్తాడు. కనుక ఆచార్యుడు సకల శిష్య సంపద కలిగి గొప్ప జ్ఞానవంతుడైన ఆచార్యునికి పరమాత్మ అధీనమైతే అలాంటి పరమాత్మను పొందడానికి మనం ఆచార్యుడి దగ్గరికి వెళ్తే ఆ ఆచార్యుడు తాను వేద ప్రతిపాద్యుడైన సకల శక్తి కళ్యాణ గణపరుడైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనకు బోధించి మనకు దర్శింపచేస్తాడు. అలా దర్శింపచేసినటువంటి స్వామిని మనం పొందాలనుకున్నప్పుడు శరణాగతి చేయడం తప్ప మరొక మార్గం లేదు అనేటువంటి తత్వాన్ని చెప్పడానికి ఈ దీంట్లో మన ఆండాళ్ తల్లి మనకి అర్థాన్ని చెప్పచేసిందన్నమాట. ఇది ఈ పాసలో ఉండే విశేషం. ఓం తత్సత్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.